వెలుగులు తెచ్చి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో ఉగాది సందర్భంగా శాస్త్రయుక్తంగా చేస్తున్నటువంటి పంచాంగ శ్రవణాన్ని చేయవలసిందిగా ముందుగా పండితులు మున్కుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారిని వాలంటీర్లు పైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ముదిగాల మోహన్ శ్యాంప్రసాద్ గారు డబుల్ హార్ట్స్ వారు వస్తున్నారు. నేత్రి హాస్పిటల్స్ ఎండి ఆలపాటి కృష్ణ సందీప్ గారు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తుమ్మల కిషోర్ గారు జీపీఎఫ్ మీడియా ఫౌండేషన్, రాజుల విజయసాయి గారు ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీమతి పొత్తూరి లలిత కుమారి గారు, జాస్తి వినోదలక్ష్మి గారు కూచిపూడి వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరు అక్షర ఫౌండేషన్ అని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ పరిచయం అవ్వాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ రంగం రాజేష్ విజయవాడ ప్రజా కళాకారుడు, నా మిత్రుడు, నాతో పాటు ఒక సంవత్సరంన్నర కాలం పాటు రాష్ట్రమంతా తిరిగి సంచార జాతుల్ని చైతన్యపరచడంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వాగ్గేయకారుడు శ్రీ రంగం రాజేష్ గారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. విద్యారంగంలో ఎన్నో ఎంతో కీలకమైనటువంటి విద్యార్థులని నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ లో వందల మంది విద్యార్థుల్ని తయారు చేస్తూ ఆ వృత్తికి వన్నె చేస్తున్నటువంటి వీరా జయప్రకాష్ గారు వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. వెంకట గారు వారికి సహకరించండి. గంగా నది మీద అద్భుతమైనటువంటి కవితలు రాసిన తొలి రచయితగా గుర్తింపు పొందినటువంటి కవి గంగాశ్రీ బిరుదు పొందిన రంగిశెట్టి రమేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తుంది. ఓ కుర్చీ వేయండి ఆ పక్కన. మనందరికీ సుపరిచితురాలైనటువంటి చల్లగాలి శ్రీదేవి గారు, ఈమె సిటీ కేబుల్లో న్యూస్ రీడర్ గా, ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో వ్యాఖ్యాతగా, గాయనిగా మనందరికీ సుపరిచితురాలు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరొక సీనియర్ రంగస్థల కళాకారిణి భక్తి లక్ష్మీజ్యోతి, వారిని వేదికగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్సు తం నమామి గజాననం. దూరీకృత సీతార్తిః ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తిః దారిత దశముఖ కీర్తిః పురతః భాతి మమ హనుమతో మూర్తిః. కరుణారుణ ముఖ కమలం కరుణారసపూర పూరితాపాంగం సంజీవనమాశాసే మంజుల మహిమాన మంజనాభాగ్యం. నీతి ప్రవీణ నిగమాగమ శాస్త్రవేది రాజాధిరాజ రఘునాయక మంత్రివర్య సింధూర చర్చిత కళేబర నైష్టికేంద్ర శ్రీరామదూత హనుమన్ హర సంకటం మే. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మతృగామి సనహావతు. శ్రీదం సర్వజగన్నాథం చింతితార్థప్రదాయకం సంస్థితావన పారీణం సాయినాథం నమామ్యహం. వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ శాసన మండలి సభ్యుడు శ్రీ ఆలపాటి రాజా గారు, ఇతర పురస్కార గ్రహీతలు, సభాస్థారులైనటువంటి శ్రోతలకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు
విశ్వావసు నామ సంవత్సరం వెళ్ళిపోయి పరాభవ నామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పర్వదినం. ఒక్కొక్క సంవత్సరంలో 50కి పైగా పండుగలు వస్తాయి. ఆ 50 పండుగలలో మొట్టమొదటిగా జరుపుకునేటువంటి పండుగ ఉగాది కాబట్టి, మొట్టమొదటి రోజు కాబట్టి దానికి ఉగాది అని పేరు. కొన్ని చోట్ల ఈ సంవత్సరాది పండుగ వైశాఖ మాసంలో, అలాగే మరికొన్ని చోట్ల కార్తీక మాసంలో, కొన్ని చోట్ల మార్గశిర మాసంలో, ఇంకా ఫాల్గుణ మాసంలో కూడా జరుగుతూ ఉన్నది. అయితే మనం చాంద్రమాన పరిగణాన్ని, మనం భగవంతునికి పూజలు చేసేటప్పుడు కూడా చాంద్రమానేన పరాభవనామ సంవత్సరం అని చెప్పుకుంటాం. ఆ చాంద్రమానాన్ని కనుక పరిగణనలోకి తీసుకున్నట్లయితే చైత్ర శుక్ల పాడ్యమి ఈ రోజే మనకు ఉగాది పండుగ. అయితే ముంచెకు దక్షిణ భాగంలో శాలివాహన శకం, అలాగే ఉత్తరంలో విక్రమార్క శకం రెండు ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి ఈనాడు మనం చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. అలాగే శాలివాహన శకంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఉగాది పండుగ జరుపుకోవాలి. ఈ సంవత్సరం ఈ రోజు మనం జరుపుకుంటాం. సూర్యోదయానికి పాడ్యమి ఉన్న రోజున ఉగాది పండుగ జరుపుకోవాలని. ఈ రోజు ఉదయం సూర్యోదయానికి పాడ్యమి తీసి లేకపోయినా తర్వాత వచ్చినప్పటికీ కూడా రేపు ఉదయానికి సూర్యోదయానికి పాడ్యమి తీసి లేకపోవడం చేత ఈ రోజే మనం ఉగాది పండుగ జరుపుకునేటువంటి అవకాశం. ఈ రోజే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడు. అలా ఈ ఉగాది పండుగ నాడు ముఖ్యంగా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలలో అనేకమైన గ్రంథాలు అనేక రకాలుగా చెప్పబడినాయి. మొట్టమొదటిది ప్రతిక్రియ ధ్వజారోహణం. అంటే ధ్వజారోహణం అంటే మనం ఇంటికి మామిడి తోరణాలు కట్టుకుంటున్నాం. రెండవది నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయవలె. అలాగే నూతన వస్త్రములను ధరించవలె, నూతనమైన ఆభరణములను ధరించవలె. అలాగే వేప పువ్వు ప్రసాదంగా తినవలె. అలాగే పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం చేయవలె. అలాగే ఎండాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయవలె. అలాగే జనవరి 1వ తేదీ ఉన్నత అధికారులను ఎలాగైతే దర్శిస్తామో ఈ సంవత్సరాది పండుగ నాడు కూడా మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి వారిని, ఇంకా ఇతరమైనటువంటి మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని దర్శించడం కూడా ఒక ఆచారంగా ఉన్నది. అలా అయితే ముఖ్యంగా ఈ తైలాభ్యంగన స్నానం, చక్కగా స్నానం చేసి తర్వాత వస్త్రముల చేత ఆభరణముల చేత శిఖరములను కూడా పూజ చేయవలె. ఆదిత్యాది ఈ గ్రహములు, మనకు నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ నవగ్రహాలను మనం పూజలు చేయవలె. అలాగే నవ వస్త్రాభరణ ధారణం, నూతనమైన వస్త్రములను ధరించడం. అలాగే ఈ ఎండాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ గొడుగు వేసుకోవడం అనేటువంటిది. అలాగే నింబ కుసుమ భక్షణం. ఉగాది ఋతు సంబంధమైనటువంటి పండుగ కాబట్టి ప్రకృతి ఆరాధనకు పేరు మోసినటువంటి మన పెద్దలు ఈ వసంత ఋతువుకు సంబంధమైనటువంటి ఆయా ఋతువులకు సంబంధించినటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో ఆయా ఋతువులలో మనకు దొరికేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలకు ప్రవేశాన్ని కల్పించి ప్రయోజనాన్ని కల్పించారు. అలాగే కొన్ని చోట్ల చూత కుసుమ భక్షణం అని రాస్తారు, కానీ మనకు నింబ కుసుమ భక్షణం, వేప పువ్వునే ప్రసాదంగా తినడం అనేటువంటిది. అలా ఈ వేప పువ్వును ప్రసాదంగా తినడం వలన యద్వర్షాదౌ నింబసుమం శర్కర ఆమ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం. కాబట్టి వేప పువ్వు ప్రసాదాన్ని తినవల. దీనిని తినడం వలన శతాయుర్ వజ్రదేహాయ, 100 సంవత్సరములు జీవించడం, వజ్రం వంటి శరీర కాఠిన్యాన్ని కలిగి ఉండడం, సర్వ సంపత్కరాయ, సమస్తమైనటువంటి సంపదలు కలగడం, సర్వారిష్ట వినాశాయ, సమస్తములైనటువంటి అరిష్టములు తొలగిపోవడం అనేటువంటిది ఈ పండుగ నాడు మనం తినేటువంటి వేప పువ్వు యొక్క ప్రసాదం. అలాగే కొత్త చింతపండును తీసుకొని రావడం, ఆ గింజలు అవన్నీ తొలగించడం, అలాగే వేప పువ్వులను కాడలు పుల్లలు లేకుండా తయారు చేసి మనం ఆ పంచదారని చెప్పబడ్డది, కానీ పంచదారకు బదులు బెల్లంగా వేసి మనం ఈ ప్రసాదాన్ని తయారు చేసుకొని ఈ నిమ్మ కుసుమ భక్షణం చేయవలె. ఉప్పు ఎంత మాత్రము చేర్చకూడదు. ఇలా అనేకమైన విషయాలు చెప్పబడ్డాయి. అలాగే వస్త్రాది నాడు ముఖ్యమైనటువంటిది ఈనాడు పంచాంగ శ్రవణం. అంటే నూతన సంవత్సరంలో
మనకు ముందు ముందు సంవత్సరము పొడుగుతా జరగబోయేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మనకు వచ్చేటువంటి ఆదాయం, అలాగే మనం ఖర్చు పెట్టేటువంటిది, అలాగే గ్రహచారములు ఏ ఏ గ్రహాలు ఎలా ఎలా భోగిస్తాయి అనేటువంటిది, ఇంకా తర్వాత శ్రౌత స్మార్తాది కర్మలు ఏవైతే ఉన్నాయో మనం ఆ సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకోవటం. ఏమిటి పంచాంగ శ్రవణం వల్ల ప్రయోజనం అంటే శ్రీ కళ్యాణ గుణావహం, సమస్తములైనటువంటి కళ్యాణ గుణములకు, శుభప్రదములైనటువంటి గుణములకు ఆకరమైనటువంటిది. విపుహారం, మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి శత్రువుల యొక్క బాధలు తొలగిపోవాలంటే ఉగాది పండుగ నాడు మనం పంచాంగ శ్రవణం చేయవలే. దుస్వప్న దోషాపం, మనకు రాత్రిపూట పడుకున్నప్పుడు ఏవైనా చెడు కళలు, మనకు అనేక రకాలుగా భయాన్ని కలిగించేటువంటి కళలు, అలాగే ఆ కళ వచ్చిన వల్ల మనకు కలిగేటువంటి దోషము ఏదైతే ఉన్నదో ఆ దుస్వప్న దోషాపహం, ఆ సమస్తమైనటువంటి దుస్వప్నముల వలన కలిగేటువంటి దోషం ఏదైతే ఉన్నదో ఆ దోషాన్ని తొలగజేసేటువంటిది. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, మనం గంగకు వెళ్లి స్నానం చేయకపోయినా కాశీ వెళ్లి సంవత్సరానికి ఒకసారి ఈ ఉగాది పండుగ నాడు కనుక పంచాంగ శ్రవణం చేసినట్లయితే గంగా స్నానం చేసినందువల్ల ఫలం కలుగుతుంది. గోదాన తుల్యండునాం, గోదానం చేయడం వల్ల కలిగిన ఫలం కలుగుతుంది. ఆయుర్వృద్ధిదం, ఆయుర్దాయం కలుగుతుంది. ఉత్తమం, శ్రేష్టమైనటువంటిది. శుచికరం, సమస్తమైనటువంటి శుభములను కలగజేసేటువంటిది. సంతాన సంపత్ప్రదం, మనకు చక్కగా సంతానాన్ని కలిగించేటువంటిది. నానా కర్మ సుసాహనం, అనేకములైనటువంటి కర్మలను మనకు తెలియజేసేటువంటిది. సముచితం పంచాంగమాకర్ణ్యతాం, ఎందుకు పంచాంగాన్ని వినాలంటే తిథి వార నక్షత్ర కరణ యోగములు ఈ 5కి కలిపి 5 అంగములతో కూడుకున్నటువంటిది కాబట్టి దీనికి పంచాంగము అని పేరు. తిథి సంపద కోరేటువంటి వాడు ఎక్కడికైనా మనం ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఆ తిథులు ఏమిటో అన్ని తిథులు ప్రయాణానికి మంచివి కావు. ముఖ్యంగా మనకు అష్టమి గాని, నవమి గాని, అమావాస్యకు ముందు చతుర్దశి గాని ఇలాంటి తిథులు మంచివి కాదు. కాబట్టి ఆయా తిథులను చూసుకొని మంచి తిథులలో పంచమి, ద్వితీయ, తదియ, సప్తమి, దశమి ఇలాంటి తిథుల్లో కనుక మనం ప్రయాణం చేసినట్టయితే దానివల్ల తిథేశ శ్రేయమాప్నోతి, సంపదను కోరుకునేటువంటి వాడు మంచి తిథులలో ప్రయాణం చేయబలే. అంతేగాని ప్రయాణం చేయకూడని తిథుల్లో కనుక మనం ప్రయాణం చేసినట్లయితే సరి అయినటువంటి ఫలాలు కలగవు. కాబట్టి ఈ పంచాంగమును మనం వినటం వలన అలాంటి తిథి తెలుసుకొని ప్రయాణం చేయటం కోసమే ఈ పంచాంగ శ్రవణం. అలాగే దీర్ఘాయువును కోరేవారు, ఆ ఆయుర్దాయమును కోరుకునేటువంటి వారు మంచి వారం చూసుకుని ప్రయాణం చేయవలే. మంగళవారం కొంతమంది ప్రయాణం చేయరు. అలాగే ఆయుర్దాయాన్ని కోరుకునేటువంటి వారు ఆ మంగళవారం కాకుండా ఇతరమైన వారాలలో ఆ తిథిని బట్టి, నక్షత్రాన్ని బట్టి చూసుకొని కనుక ప్రయాణం చేసినట్లయితే మనకు మంచి ఆయుర్దాయం కలుగుతుంది. అలాగే నక్షత్రాత్ హరతే పాపం, అన్ని నక్షత్రములు ప్రయాణ నక్షత్రములు కావు. భరణి గాని, కృత్తిక గాని, పూర్వాషాఢ గాని అలాంటి నక్షత్రాలు మనకు ప్రయాణానికి మంచివి కాదు. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం గాని ప్రయాణానికి ఉపయోగపడనటువంటి నక్షత్రాలు, ఆ నక్షత్రాల్లో మనం ప్రయాణం చేయడానికి వీలేదు. ఏ నక్షత్రంలో కనుక ప్రయాణం చేస్తే కార్యసాధన జరుగుతుందో అలాంటి నక్షత్రాన్ని ఎంచుకొని ఆనాడు ఆ ప్రయాణం చేసినట్లయితే మనకు కలిగేటువంటి సమస్తమైన పాపములు తొలగిపోతాయి. రోగ నివారణం, యోగము వలన రోగములు తొలగిపోతాయి. కరణము వలన కార్యములు చక్కబడతాయి. కాబట్టి ఈ ఉగాది నాడు చేయవలసిన మరొక విధాయక కృత్యం ఏమిటంటే ప్రపాదానం, చలిపందిళ్ళు వేయటం, అలాగే చలివేంద్రములను పెట్టడం. ఎందుకంటే మానవునికి ప్రాణమును నిలిపేటువంటిది మంచినీరు. కాబట్టి ఈ ఎండాకాలంలో మానవునికి మంచినీటి అవసరం అవుతుంది. కాబట్టి ఎక్కడైనా ఆ చలివేంద్రములను కనుక ఏర్పాటు చేసినట్లయితే సలిలమున నిలుచు ప్రాణము, మంచినీరు త్రాగడం వల్ల ప్రాణం నిలుస్తుంది. అలా మంచినీరు ఇచ్చి మనకు ప్రాణాన్ని నిలబెట్టినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతన్ని ప్రాణదాత అంటాం. కాబట్టి మధుమాసము అంటే వసంత మాసము, చైత్రమాసము మొదలుగా మంచినీళ్లు మజ్జిగతో కనుక కలిపి ఎవరైతే పానీయశాల చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇస్తారో అలాంటి వారులు పొందేటువంటి పుణ్యం ఉభయ లోకాలలో ఎవరు కూడా ఉండరు. తర్వాత ముఖ్యంగా రాజదర్శనం, ఈనాడు పెద్దలను దర్శించడం, వారికి నమస్కరించడం, వారి చేత ఆశీర్వచనం తీసుకోవడం. ఎలాగైతే ఆంగ్ల సంవత్సరాది మొదటి రోజు పెద్దల దగ్గరికి వెళ్లి మనం వారిని దర్శిస్తామో అలాగే ఈ ఉగాది పండుగ నాడు కూడా పెద్దలను, రాజులను మొదలైనటువంటి వారిని సందర్శించాలని చెప్పబడ్డది. ఇప్పుడు వసంత నవరాత్రులు, ఈ రోజు పాడ్యమి నుంచి నవమి వరకు చేసేటువంటి ఉత్సవాలను వసంత నవరాత్రాలు అంటారు. కొన్ని ప్రాంతాలలో నవమి నుంచి
అంటే సీతారాముల కళ్యాణం జరిగిన రోజు నుంచి 9 రోజులు సీతారామ కళ్యాణ మహోత్సవం చేస్తారు. సంవత్సరంలో 2 ఋతువులలో తప్పనిసరిగా మనం ఆ నవరాత్రులు చేయవలే. చైత్ర మాసంలోను ఆశ్వీజ మాసంలోను. ఎందుకంటే ఈ 2 ఋతువులకు యమదంష్టలు అని పేరు. ఈ 2 ఋతువులలోనే మృత్యు బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ మృత్యు బాధను పోగొట్టుకోవడానికి, అపమృత్యు దోషాన్ని పోగొట్టుకోవడానికి, మనం ఆ మృత్యువును తప్పించుకోవాలి అంటే చైత్ర మాసంలోను వసంత ఋతువులోను అలాగే ఆశ్వీజ మాసం శరద్ ఋతువులోను కూడా మనం నవరాత్ర వ్రతములు చేయవలే. అయితే ఇక్కడ శరత్కాలే విశేషణ కర్తవ్యం. శరత్కాలంలో చాలా విశేషించి చేయవలే. అలాగే ఇక్కడ చైత్ర మాసంలో రామలీలా మహోత్సవులు అనే పేరే కానీ ఎక్కువగా ఉత్తర భారతంలో చేసే దేవి పూజలే. అంటే శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరాము లలితాంబిక. కృష్ణుడు శ్యామలా స్వరూపమని, రాముడు లలితా స్వరూపమని. అలాంటి పంచాంగ శ్రవణం చేయటం వల్ల అనేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలాలు కలుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరాది పండుగ నాడు పంచాంగ శ్రవణం చేయటం అనేటువంటిది చాలా విశేషంగా చెప్పబడ్డది. అలాగే ఈ పరాభవనామ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరంలో అనేకమైనటువంటి విశేషాలు మనం తెలుసుకోవడానికి ముఖ్యంగా సంక్రాంతి పండుగ. ప్రతి సంవత్సరము అది ఒక వివాదగ్రస్తం అవుతుంది. 13 భోగి 14 సంవత్సరాల సంక్రాంతి పండుగ అని మనం అనుకుంటాం. కానీ ఈ సంవత్సరము 14 భోగి అలాగే 15 సంక్రాంతి, జనవరి 15 సంక్రాంతి పండుగ అయింది. కాబట్టి అలా ఆశ్వీజ శుక్ర మౌఢ్యమి పరాభవనామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ తదియ విశాఖ నక్షత్రం మొదలుకొని మనకు మౌఢ్యకాలం ప్రారంభం. ఆ సమయంలో పెళ్లిళ్ళు, పేరంటాలు ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు. అలాగే ఇది పరాభవనామవసరం సంవత్సరం కాబట్టి పార్థివై మండలీకై సామంతై దండనాయకై ఇలా ఈ పరాభవనామ సంవత్సరంలో జరిగేటువంటి విశేషాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా రాజులు, సామంతులు, దండనాయకులు, న్యాయాధికారులు ప్రజలను అనేక రకాలుగా బాధిస్తారు ఈ పరాభవనామవసరంలో. పరాభవం అంటేనే తిరస్కారమని, అవమానమని. అలాగే ఆకలి బాధలు బాగా పెరుగుతాయి. రాజులు పరస్పరము కలహించుకుంటారు. అలాగే ఆహార ధాన్యాలు బాగా పండుతాయి. పరాభవ సంవత్సరానికి అధిపతి కేతు అయిన ఫలితంగా వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. అసలు కురవని కాదు, విపరీతంగా కురుస్తాయి కూడా కాదు, మధ్యంగా అలా వర్షాలు కురుస్తాయి. చైత్ర వైశాఖ మాసాలలో అంటే ఈ రోజు నుంచి వైశాఖ మాసంలో, చైత్ర మాసంలో ఆహార ధాన్యాల యొక్క ధరలు బాగా పెరిగిపోతాయి. మేఘములు బాగా ఆడంబరమే గాని వర్షం పెద్దగా పడుతుందని లేదు. మేఘ ఆడంబరము, అలాగే ఉరుములు, మెరుపులు బాగా ఉంటాయి. వడగాడ్పులు అధికంగా ఉంటాయి. జ్యేష్ఠ మాసంలో వడగాడ్పులు మరింతగా పెరుగుతాయి. అగ్ని భయం కలుగుతుంది. ఆషాఢ మాసంలో స్వల్పమైన వర్షము, ఆహార ధాన్యాల ధరలు బాగా పెరిగిపోతాయి. అలాగే శ్రావణ మాసంలో వర్షాలు అధికంగా కురుస్తాయి. ఎందుకంటే శ్రావణ భాద్రపద మాసంలో వర్ష ఋతువు కాబట్టి ఆ ఋతువు యొక్క ధర్మాన్ని బట్టి వర్షాలు బాగా కురియటం అనేటువంటిది. అలాగే ఆశ్వీజ మాసంలో ధాన్యములు, ఇతరమైన వస్తువులు కార్తీక మాస పంచకంలో అంటే కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గొనము ఈ 5ంటికి కార్తీక మాస పంచకం అని పేరు. ఈ కార్తీక మాసంలో ధరలు సరసంగా ఉంటాయి. పశ్చిమ దేశాలలో ఆహార ధాన్యాల ధరలు సరసంగా ఉంటాయి. ఇక ఈ సంవత్సరం మనకు నవనాయకులను కనుక చూసుకున్నట్లయితే రాజు గురువు, గురువునకు రాజ్యాధిపత్యం లభించడం వల్ల బ్రాహ్మణులు మంచి కర్మలైంది మంచి పనులు చేయడంలో మంచి ఆసక్తి కలిగి ఉంటారు. రాజులు, ప్రజలు న్యాయబద్ధంగా ఉంటారు. రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు. పంటలు చక్కగా పండడానికి తగినటువంటి వర్షాలు కురుస్తాయి. ఉప్పు, గంధక ద్రవ్యాలు, తగరము, రబ్బరు, శనగలు, వేరుశనగ, పంచదార, బెల్లము, చెరకు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, తేనె, కళ్ళు, షేర్లు, బ్యాంకు డిపాజిట్లు, ప్రతి, చర్మము, అలాగే గరుడ పసరాళ్లు, నూలు వస్త్రాలు, ఉలవలు, అపరధాన్యాలు అలాంటివి సరసంగా ఉంటాయి. రాజు వాహనం నౌక కాబట్టి ప్రజలలో కల్లోలం జరుగుతుంది. ప్రజలు ఆకలి బాధతో అలమడిస్తారు. అలాగే మంత్రి కుజుడు, కుజుడికి మంత్రి పదవి లభించడంతో కలహాలు, యుద్ధములు, చోర రోగాగ్ని భయాలు, వాయుపీడ అధికంగా ఉంటాయి. అలాగే సేనాధిపతి చంద్రుడు కావడం చేత ఆహార ధాన్యాలు, వెండి, బంగారము, పెట్రోలు, కిరోసిన్, వెన్న, నెయ్యి, పంచదార, నూనె, వస్త్రములు, బియ్యము ధరలు పెరుగుతాయి. మంచి వర్షాలు కురుస్తాయి. కాబట్టి పంటలు బాగా పండుతాయి. ప్రజలు ఆరోగ్యంతో జీవిస్తారు. సస్యాధిపతి గురువు,
బృహస్పతికి సస్యాధిపత్యం లభించినందున అలా ఎవలు, గోధుమలు, శనగలు, పచ్చదొన్నలు, పెసలు, ఉలవలు బాగా పండుతాయి. అలాగే నేరసాధిపతి, రసాధిపతి, అర్ధాధిపతి చంద్రుడికి అర్ధాధిపత్యం లభించినందువలన వర్షాలు బాగా కురుస్తాయి. అలాగే ఆర్థిక రంగంలో కనుక చూసుకున్నట్లయితే గురు శుక్రుల అనుకూల దృష్టి కారణంగా గురువు, శుక్రుడు ఈ రెండు గ్రహాలు చాలా అనుకూలమైన దృష్టితో మనం చూస్తున్నారు కాబట్టి ఈ ఏడాది ఆర్థిక రంగంలో దేశం అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తుంది. అలాగే గురు బుధుల పరివర్తన ఫలితంగా మన దేశం వాణిజ్య రంగంలో భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. ఇప్పటికే మన రాష్ట్రంలో బాగా ఇతరులు పెట్టుబడులు పెడుతున్నారని మనం వింటున్నాం. ఈ సంవత్సర ఫలితాన్ని బట్టి కూడా ఇంకా విశేషంగా మనకు పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. పన్నులు, బ్యాంకింగ్, షేర్ మార్కెట్, బీమా రంగంలో ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుడుతుంది. ప్రభుత్వం కొత్త కొత్త పొదుపు పథకాలను ప్రారంభిస్తుంది. షేర్ మార్కెట్ మంచి లాభాలను సాధిస్తుంది. అలాగే టెక్నాలజీ రంగం లగ్నంలో దశమాధిపతి యురేనస్ ఉన్న ఫలితంగా టెక్నాలజీ, సైన్స్, ఏరోస్పేస్ రంగాల్లో భారతదేశం మంచి పురోగతిని సాధిస్తుంది. అలాగే పట్టుదలతో స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని చక్కగా మనం ముందుకు వెళ్లే అవకాశం ఉన్నది. దశమంలో చంద్రుడు ఉండడం ఫలితంగా ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. తృతీయాధిపతి చంద్రుడు, అష్టమలాహాధిపతి గురువు మధ్య శుభదృష్టి ఉన్న ఫలితంగా కమ్యూనికేషన్లు, మార్కెటింగ్ సేవలు, వైద్యము, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉపాధి అవకాశాలు బాగా పెంపొందుతాయి. అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుందని రాశి ఫలాలు కోరుకుంటారు కాబట్టి సంగ్రహంగా రాశి ఫలాలు, కందాయ ఫలాలు అవి చెప్పుకుందాం. అలాగే మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ ఏడాది మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. అలాగే ప్రయాణాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక చింతను పెంచుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. తర్వాత వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము, అలాగే మృగశిర 1, 2 పాదాలు, ఆదాయం 5, వ్యయం 14. 5 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. రాజపూజ్యం 5, అవమానం 4. అలాగే రాజయోగం లభిస్తుంది. మీరు శివారాధన కనుక చేసినట్లయితే వీటికి అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత మిథునం మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7. అలాగే వీరు కూడా ఆరంభం మొదట్లో ఏదో ఒక సామాన్యంగా ఉన్నప్పటికీ జూన్ నుంచి మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. వీరు విష్ణువును, గణపతిని చక్కగా పూజ చేయవలే. అలాగే కర్కాటకం పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష వీరికి ఆదాయం 2 రూపాయలు, వ్యయం 11. అలాగే రాజపూజ్యం 4, అవమానం 7. ఈ ఏడాది మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. శని భాగ్యంలో సంచరించడం వలన పూర్తిగా అదృష్టం మీద ఆధారపడకపోవడం. ఏదో భగవంతుడు ఇస్తాడు, మనకు భగవంతుడు ఇస్తాడు, మనం ఏం ప్రయత్నం చేయనక్కర్లేదని అనుకుంటారు. మనం ప్రయత్నం చేస్తే భగవంతుడు ఇస్తాడు. మనం ప్రయత్నం చేసినా కూడా ఏమీ ఫలించకపోతే అప్పుడు మనం ఏమీ అనుకోవాల్సిన పని లేదు. కానీ అలాగే కష్టాన్ని నమ్ముకుంటే నిరాశ ఉండదు. కాబట్టి మీరు దత్తాత్రేయ దర్శనం మేలు చేస్తుంది. అలాగే కన్య ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు, ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. వీరు విజయవంతంగా సాగిపోతుంది వీరికి సంవత్సరం కన్యా రాశి వారికి. అలాగే రాహువు షష్టంలో ఉండడం వలన కొత్తగా బలాన్ని సంపాదించుకుంటారు. శత్రువుల పైన వీరు విజయాన్ని సాధిస్తారు. కోర్టులో ఉండేటువంటి వ్యాజ్యాలు కానీ రుణ బాధల నుంచి మీరు బయటపడతారు. కాబట్టి మీరు కేతువు డిసెంబర్ వరకు ద్వాదశంలో ఉంటూ మనస్సుకు మంచి ధైర్యాన్ని కలగజేస్తారు. వీరు గణపతి పూజ, రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది. అలాగే సింహం మఖ, ఉబ్బ, ఉత్తర 1వ పాదం, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ సంవత్సరం ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. మీరు రోజు చక్కగా కనుక హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నట్లయితే వీరికి అన్ని రకాల శుభం జరుగుతుంది. అలాగే తులా నక్షత్రం చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు, ఆదాయం 5,
వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ ఏడాది మీ జీవితంలో అనేకమైనటువంటి విజయాలను సూచిస్తున్నది. అలాగే మీరు దత్తాత్రేయ స్తోత్రము, గురు చరిత్ర పారాయణ కనుక చేసినట్లయితే వీరికి వృత్తిలో స్థిరత్వం బాగా ఉంటుంది. అలాగే రాహు పంచమ స్థానంలో ఉన్న కారణంగా పిల్లలు మంచి వృద్ధిలోకి రావడానికి మనం వారికి తగినటువంటి తోడ్పాటిచ్చి పిల్లల మీద కనుక మనం శ్రద్ధ పెట్టినట్లయితే వారు మంచి ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు. తర్వాత వృశ్చికం, విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరం మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా దైవ బలం మనల్ని చక్కగా కాపాడుతుంది. జూన్ 2 దాకా గురువు అష్టమంలో ఉండడం వలన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు ఈ వృశ్చిక రాశి వారు. ఆరోగ్య సమస్యలు గురి చేస్తాయి. అలాగే జూన్ 2 నుంచి భాగ్యస్థానానికి రావడంతో ఉచ్చస్థితి మొదలవుతుంది. వీరు శివ పూజ చేయటం, రాహు ధ్యానం శుభకరం. అలాగే ధనుస్సు, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. అన్ని విధాలుగా వీరికి అనుకూలమైనటువంటి సంవత్సరము. గురుబలం వల్ల ఈ ఏడాది మొదట్లోనూ చివరి భాగాల్లో ప్రారంభంలో మంచి ప్రయోజనాన్ని పొందుతారు, చివరిలో మంచి ప్రయోజనాన్ని పొందుతారు. కాబట్టి వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. దక్షిణామూర్తి స్తోత్రము, శని స్తోత్రము చదవాలి. అలాగే మకరం, ఈ ఏడాది ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ ఏడాది శని తృతీయంలో సంచరించడం వల్ల జీవితంలో అనేకమైన మంచి మలుపులు తిరుగుతారు. వీరు దుర్గా స్తోత్రం పఠించాలా, గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. అలాగే కుంభం, ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ ఏడాది సాధ్యమైనంత వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. వీరికి ఏలినాటి శని 2వ దశలో ఉండటం చేత శారీరకమైన ఒత్తిడి, చాలా మానసికమైన ఒత్తిడి. జూన్ 2 వరకు పంచమ స్థానంలో గురువు ఉండటం చేత వీరికి దైవానుగ్రహం వస్తుంది. అనేకమైన అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ కుంభరాశి వారు. అలాగే ఇంట్లో అనేక రకమైనటువంటి మంచి పనులు చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం కొంత, అలాగే శని ద్వితీయంలో 2వ స్థానంలో ఉండడం చేత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 6ంట కేతు ఉన్నాడు. వీరు శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు. అక్టోబర్ తర్వాత గురువు 7వ స్థానానికి రావడం చేత ఊరటనిచ్చేటువంటి పరిణామం. అలాగే మీనం, పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి, అలాగే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరం ఆదాయంతో పాటు ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి వీరికి. అలాగే ఈ ఏడాది ఏలినాటి శని, జన్మశని ఉన్నది. ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవాలి. ఆ దక్షిణామూర్తి స్తోత్రము, ఆ గురుగ్రహ శ్లోకము చదువుకోవాలా. అలా కనుక చదువుకున్నట్టయితే మనకు శుభాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఇక కందాయ ఫలాలు, ఒక్కొక్క ఫలం 4 నెలలు, 3 రకాలైన, మొదటి 4 నెలలకు, తర్వాత 4 నెలలకు, తర్వాత 4 నెలలకు. అశ్విని నక్షత్రం వారికి 6, 1, 4 అంటే భరణి నక్షత్రం వారికి 1, 2, 2, కృత్తికా నక్షత్రం వారికి 4, 2, 0, రోహిణి నక్షత్రం వారికి 7, 1, 3, మృగశిర నక్షత్రం వారికి 2, 2, 1, ఆర్ద్ర నక్షత్రం వారికి 5, 0, 4, పునర్వసు నక్షత్రం వారికి 0, 1, 2, పుష్యమి నక్షత్రం వారికి 3, 2, 0, ఆశ్లేష నక్షత్రం వారికి 6, 0, 3, మఖా నక్షత్రం వారికి 1, 1, 1, పూర్వ ఫల్గుని 4, 2, 4, ఉత్తర 7, 0, 2, హస్త 2, 1, 0, చిత్త 5, 2, 3, స్వాతి 0, 0, 1, విశాఖ 3, 1, 4, అనురాధ 6, 2, 2, జ్యేష్ఠ 1, 0, 0, మూల 4, 1, 3, పూర్వాషాఢ 7, 2, 1, ఉత్తరాషాఢ 2, 0, 4, అభిజిత్ 5, 1, 2, శ్రవణం 0, 2, 0, ధనిష్ట 3, 0, 3, శతభిషం 6, 1, 2, పూర్వభాద్ర 1, 2, 4, ఉత్తరాభాద్ర 4, 0, 2,
రేవతి 710 సున్నాలు ఉంటే ప్రయోజనం ఏమి ఉండదు. ఆది శూన్యే మహావ్యాధి. ఆది మొట్టమొదటిలో కనుక సున్నా ఉంటే వ్యాధి, తర్వాత రెండవ సున్నా ఉంటే మనస్తాపం, మూడవ సున్నా ఉంటే ఏమి లాభం ఉండదు. కాబట్టి ఒక్కొక్క ఫలం 4 నెలలు ఉంటుంది. 3 4 12 కాబట్టి 6 1 4 అంటే మొదటి 6 నెలలు బేసి సంఖ్యలు ఏమో మంచి ఫలాన్ని ఇస్తాయి, సమ సంఖ్యలు సమ ఫలాన్ని ఇస్తాయి. 1 3 7 5 9 ఇలాంటి 13 ఇలాంటి బేసి సంఖ్యలు మంచి ఫలాన్ని ఇస్తాయి. 2 4 6 8 ఇలాంటి సమ సంఖ్యలు సమ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ సంఖ్యలను బట్టి చూసుకొని మనం ఆ ఫలాలను పొందడానికి ప్రయత్నం చేయవల. ముఖ్యంగా కందాయ ఫలాలు, రాజపూజ్యము, అవమానము మనకు రాష్ట్రంలో ఆర్థిక రంగంలో ఈనాడు అభివృద్ధిగా ఉండడం, ఇతరమైనటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నప్పటికీ కూడా సమయాభావం వల్ల ఎక్కువసేపు ఇంకా ఎన్నో ఉన్నాయి. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, శాలివాహన శకం అనేటువంటిది ఎందుకు మనం పాటిస్తున్నాం, ఆ విషయానికి తగ్గ అనేకమైన కథలు ఉన్నాయి. ఆ వేప పువ్వు ప్రసాదంలో కూడా ఎందుకు వేప పువ్వు తినాలా, దానికి ఉండేటువంటి ఆరోగ్య లక్షణాలు అన్ని కూడా మనకు ఆ గ్రంథాలలో వివరించి ఉన్నాయి. ప్రాచీన గ్రంథాలలో కొంతమంది మామిడి ముక్కలు కలుపుతారు. అలాగే నెయ్యి, శర్కర ఆమ్లయుతం అన్నది. శర్కర అంటే పంచదార. మనం పంచదార వేయకూడదు, బెల్లంతోనే తయారు చేయాలని. ఇలా ముఖ్యంగా ఈనాడు ఉగాది పచ్చడి తినడం, కొత్త వస్త్రాలు కట్టుకోవడం, ఆభరణాలు ధరించడం, పెద్దలను దర్శించడం, ఆ పంచాంగ శ్రవణం చేయడం వల్ల అనేకమైనటువంటి సమస్తమైన శుభఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం గ్రహణాలు లేవు. ఒకవేళ ఉందామని చెప్పినా కూడా మనకు కనిపించే గ్రహణాలు ఏమీ లేవు. కాబట్టి ఆ గ్రహణ నియమాలు మనం ఏమి పాటించవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ మంచి విషయాలు తెలుసుకొని ఈ సంవత్సరం మనం ప్రయాణం అయ్యే విషయంలో కానీ, ఇతరమైన విషయంలో కానీ తిథి వార నక్షత్రములను బట్టి కనుక తెలుసుకొని ప్రయాణం చేసినట్టే మనకంతా శుభములు కలుగుతాయి. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం చేసినటువంటి వారికి అందరికీ సమస్త శుభాలు కలగాలని ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రమాం శాస్త్రి గారు ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ రాజేంద్ర ప్రసాద్ గారిని వారి సత్కరించవలసిందిగా కోరు. శాస్త్రి గారు ఒక 2 నిమిషాలు కూర్చుండి అక్కడే ఉండండి. మీరు రాజా గారిని కూర్చోవలసిందిగా కోరుతున్నా. ఒక 2 నిమిషాలు మనం మాటల్లో చెప్పుకోలేనిదే. కాకపోతే ఈ మధ్య మాకు ఒక 5 సంవత్సరాలు ఏదో అంటారు చూసారు, అదేదో పట్టిందని చెప్పేసి ఆ మధ్యలో కాలంలో ఏమీ నిర్వహించలేకపోయాము. డిసెంబర్లో బ్రహ్మానందం గారికి వెల్లుమంటి శ్రీరామకృష్ణ గారి జీవన సాఫల్యతల పురస్కారాన్ని అందజేశారు. ఆ కార్యక్రమంతో వెల్లుమంటి శ్రీరామకృష్ణ ఫౌండేషన్ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సాంస్కృతిక సాహితీ కార్యక్రమాల్ని ప్రారంభించింది. అది కూడా ఎందుకంటే నేను కూడా పత్రికా రంగానికి దూరమై కూడా ఒక 3 ఏళ్ళు అవుతుంది. చాలా కార్యక్రమాలకి నేను దూరంగానే ఉన్నాను. అసలు ముందు నన్ను నేను పరిశీలించుకుందామని పెద్దలు ఎవరూ లేకోకుండానే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఆ కార్యక్రమానికి తోడుగా అండగా నిలబడినటువంటి నా మిత్ర బృందం అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ రాజా గారితో వ్యక్తిగతంగానే కొంతకాలం చాలా హృదయపూర్వకమైనటువంటి నా హృదయానికి ఉంది. మీ అందరికీ రాజా గారు ఏమిటో తెలుసు, నాకు తెలుసు. అయితే నాకేదో రాత్రి 10 గంటల తర్వాత పడుకున్న తర్వాత చిన్న ఆలోచన వచ్చి ఒక 5 నిమిషాలు రాజా గారిని ఈ వేదిక మీదుగా నాకు తెలిసినటువంటి మనసుని ఆవిష్కరించాలనేటువంటి కోరిక కలిగింది. అది మీ ముందు చిన్న వచన కవిత్వ రూపంలో ఆవిష్కరిస్తాను. ఆయన మౌనముని
సుగుణాల గని శ్రీరామకృష్ణుల వనజాక్షముల కలల వని నాగవి పరిణయంతో అయ్యారు శాంతముని. రాజకీయాలలో రాజాధిపతి అంటోంది ఆమెను. భయమెరుగని రాజనీతివేత్త, ప్రజలంటే పిచ్చి ప్రేమ. ఆ ప్రేమకే తహతహలాడిపోతుంటారు, తను దాసోహం అయిపోతుంటారు. స్నేహంలో కర్ణుడిని గుర్తు చేస్తారు, సామాజిక న్యాయానికి ముందు వరుసలో నిలబడతారు. కులమంటే లేవంటాడు, మతాలన్నీ నావేనంటాడు. చేయిస్తే వదలనీయడు, చెడు చేస్తే మాత్రం మర్చిపోడు. విజయాలకు పొంగడు, పరాజయాలకు పొంగడు. ప్రత్యర్థుల పైత్యానికి చిరునవ్వుతోనే నిందేస్తారు. కలలన్నా కవితన్నా ప్రాణం పెడతారు, కళ్ళబొల్లి మాటలతో కాలం గడిపే మనిషి కాదు. నమ్మకానికి అమ్మలాంటాడు, ఆకలితో ఉన్నోళ్ళకి అమ్మలా మారతారు. ఎదుటివారి పద్మ వ్యూహాలను తీర్చగలిగిన నేర్పరితనం, ఈయన వ్యూహం తన్నితే మాత్రం ఎదుటి వారికి దాహం పుట్టాల్సిందే. నిత్య సత్యాన్వేషి, నిజానికి నిలబడతాడు. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడిపోదే అన్న గురజాడ శక్తిని వంట పట్టించుకుని ఆశయాల ప్రయాణంలో అలసిపోని శ్రామికుడిలా పరిగెడుతూనే ఉంటాడు. ఈ మౌనముని అలసిపోని శ్రామికుడు మన ఈ అభినవ రాజేంద్రుడు. ధన్యవాదాలు. చిన్న అంటే మాటలతో చెప్పుకోలేని కొన్ని ఇలా చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం అంతకు మించి ఏం లేదు. ఎక్కువ ఎప్పుడు కలిసినా కానీ రాజా గారు నేను ఎక్కువ మాట్లాడుకోవటం కంటే కూడా చేతితోనే వారి హృదయాన్ని పరస్పర్శతో నా హృదయాన్ని తాకేటట్టుగా చేస్తారు. అదే నాకు బాగా గుర్తుండిపోయేటువంటి అంశం. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి పూర్వమే ఫోన్లోనే అడిగాను, చాలా కాలం తర్వాత ఫోన్ కూడా చేశాను. ఫోన్ చేసి సార్ ఇలా పడుతున్నానంటే ముందు యోగక్షేమాలు అడుగుతారు. పిల్లలిద్దరు కూడా పరిచయం. ఆ పిల్లలిద్దరు అడుగుతారు, బాబు రావాల్సింది ఊళ్ళో లేడే కారణంగా రాలేదు. మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించుకునే ముందు ఒక 10 నిమిషాలు అది పెద్దలు మాట్లాడతారు. ముందుగా సాంబశివరావు గారు, మీకు అక్కడే మైక్ ఇచ్చేస్తామండి, మాట్లాడేసేయండి. బాగుంది. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేదికను అలంకరించినటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ముందుకు నమస్కారాలు. చక్కగా పంచాంగ శ్రవణం చేసి మనందరికీ పంచాంగం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత, అది వినటం వల్ల కలిగే ఫలితాలని చక్కగా వివరించినటువంటి పెద్దలు బ్రహ్మానంద శాస్త్రి గారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పంచాంగ శ్రవణం, పంచాంగం వినటం అనేది గత 10-15 సంవత్సరాలుగా నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఏదో సైన్స్ చదువుకున్నాము, కొంత రెటమతం కూడా ఉంటది సైన్స్ తో పాటుగా. ఇది అవునా, జరగడానికి అవకాశం ఉంటుందా, ఇదంతా ఏదేదో చెప్తున్నారు, అసలు మనకి కాంప్రహెన్షన్ కి వీలు కావట్లేదు అని కొంత ఉండేది. కానీ రాను రాను కొద్దిగా అర్థమవుతున్నట్టుగా కూడా ఉంది. అది వయసు ప్రభావం, ఇంకేదన్నా ప్రభావం నాకు తెలియదు, అనుభవ ప్రభావం కొంత అనిపిస్తుంది. అయితే ఇవాళ వరకు 26లో నాకేమనిపిస్తుందంటే, మన పూర్వీకులు ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం, దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆస్ట్రాలజీని కూడా ఒక స్టాటిస్టికల్ స్టడీగా వాళ్ళు బాగా మరి చదవటం అనుకోండి, అనుభవించడం అనుకోండి, లేదా వాళ్ళ దివ్య దృష్టితో చూడటం అనుకోండి, అవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనకు అర్థం కావు. కానీ ఏదో జరిగింది. ఎందుకంటే మనకి సంవత్సరాల్లో తెలుగు వాళ్ళు మనం లూనార్ క్యాలెండర్ ఫాలో అవుతూ 60 సంవత్సరాలు అని చెప్పాం. 60 ఎందుకు, షష్ఠి పూర్తి ఎందుకు, కాలచక్రంలో 60 స్టార్టింగ్ పాయింట్స్, 60 ఎండింగ్ పాయింట్,
ఈ 60 సైకిల్స్ అంత ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి ఆస్ట్రానమీలో చూస్తే, మనకి సూర్యుడు ఉన్నాడు, సూర్యుడే మనకి శక్తి, సూర్యకిరణాలే మనకి శక్తి. సూర్యుడి చుట్టూ 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాల్లో అతి బరువైనవి 2 గ్రహాలు ఉన్నాయి, బృహస్పతి, శని. ఈ 2 గ్రహాలు చాలా నెమ్మదిగా తిరుగుతుంటాయి, ఎందుకంటే సూర్యుడికి చాలా దూరంగా ఉన్నాయి. ఒకటి బృహస్పతి ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి మన భూమికి 360 రోజులు పట్టినట్టుగానే ఈ కొలతతో చూస్తే బృహస్పతికి 12 సంవత్సరాలు పట్టుద్ది. అంటే దూరంగా ఉండటం కారణం, స్లోగా తిరగటం రెండో కారణం. దానికంటే దూరంగా ఉన్న శని ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరగటానికి 30 సంవత్సరాలు పట్టుద్ది. అది ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్తుంది. మన పూర్వీకులు ఏం చేశారంటే, ఈ 9 గ్రహాల గమనాన్ని వాళ్ళు లెక్కలు వేసి, ఈ బృహస్పతి శని అనేవి నిదానంగా నడవటం వల్ల, నిదానంగా తిరగటం వల్ల ఆ 12కి 30కి ఇందులో కొంతమంది మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, మ్యాథమెటిక్స్ చదువుకున్న వాళ్ళు, మిగతా గ్రహాలన్నిటికీ కూడా వాటి 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 రెవల్యూషన్ టైమ్స్ ని లెక్కగట్టి వాటికి LCM అంటారు, లీస్ట్ కామన్ మల్టిపుల్. అది గనక చూస్తే మా అమ్మవారి చూడడానికి తలవుతుంది, మ్యాథ్స్ సార్ కాబట్టి. అలా మనం లెక్కేస్తే 12కి 30కి LCM వచ్చేసి 60. కాబట్టి ఈ 60 అనే దానికి ఇవి ఎన్నిసార్లు ఎంత ఫాస్ట్ గా ఎంత స్లోగా ఎలా తిరుగుతున్నా కానీ 60 అనేది LCM అయింది కాబట్టి ఆ 60ని బేస్ చేసుకుని కాలమానాన్ని విభజించుకున్నారు. దాన్ని మన మిథాలజీలో సృష్టి అన్నారు, బిగినింగ్ ఆఫ్ సృష్టి అన్నారు. ఆ సృష్టి ఈ రోజున జరిగింది కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం అదేదో లెక్క కట్టి ఆ సంవత్సరాన్ని మళ్ళీ ఒక్కసారి యానివర్సరీగా ఇప్పుడు మనం పుట్టాం అంటున్నాం, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మనం పుట్టాం అనుకుంటూనే కదా మనం ముందుకెళ్తున్నాం. అలాగే ఈ 60 సంవత్సరాలకి కూడా విడివిడి పేర్లు పెడుతూ ఈ 60ని ఒక యూనిట్ గా తీసుకుంటూ మళ్ళీ ఈ 60ని మళ్ళీ సైకిల్ చేస్తున్నారు అనమాట. అంతటి స్టాటిస్టికల్, ఆస్ట్రనామికల్, ఆస్ట్రలాజికల్ తెలివితేటలు ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేవు అనుకుంటున్న వేలాది సంవత్సరాల క్రితం మన వాళ్ళు చేయగలగటం అనేది, దాన్ని బట్టి ఇక్కడ భూమి మీద ఋతువుల్ని, మరి ఆ ఋతువులకు తోడుగా పంచాంగం అంటే నిజంగా రోజువారీగా ఏం జరగబోతుందన్నంత డీటెయిల్డ్ గా వాళ్ళు లెక్క కట్టగలిగారు. ఆల్మనాక్ అంటారు, అతి పురాతనమైనటువంటి ఆల్మనాక్స్ మన ఇండియాలోనే తయారు చేశారు. దీన్ని బట్టే మనకి ఋతువులు ఎలా మారుతున్నాయి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, దాన్ని బట్టి పంటలు ఎలా ఉంటాయి, ఆ పంటలు బట్టి ఒక పంట ఎక్కువగా పడితే ధరలు తక్కువగా ఉంటాయి, సప్లై అండ్ డిమాండ్, మార్కెట్ ఎనాలిసిస్ కూడా దాంట్లోనే పెట్టారు. రకరకాలుగా పెట్టారు, రకరకాలుగా దాన్ని విశ్లేషించారు. అలాంటి ఆల్మనాక్స్ ని చేయగలిగినటువంటి భారతీయ సంస్కృతి మనందరికీ గర్వకారణం. దాంట్లో దర్ ఇస్ నో డౌట్ అబౌట్. దాంట్లో బిట్స్ అండ్ పీసెస్ మనకు అర్థం కాకపోవచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు, నాకు దాన్ని ఓవరాల్ గా కామెంట్ చేసే తెలివితేటలు లేకపోయినప్పటికీ ఈ వయసులో ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మన వాళ్ళు నిజంగానే చాలా విషయాల మీద చాలా లోతైన స్టడీస్ చేశారు. మనం దాన్ని ఈజీగా కొట్టేయాల్సిన అవసరం లేదు. అది వాడు మనకి కంప్లీట్ గా అర్థమయ్యే పరిస్థితిలో మనం లేవు. ఎందుకంటే అలాంటి మ్యాథమెటిక్స్ కానీ, ఆస్ట్రానమీ మీద కమాండ్ కానీ, భాష మీద కమాండ్ కానీ ఈ జనరేషన్ లో నాలాంటి వాళ్ళకి లేదు కాబట్టి పోతుంది. సో విత్ దట్ పంచాంగ శ్రవణంలో మంచి జరుగుతుందని అనుకున్నప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ స్టాటిస్టికల్లీ ఈ సంవత్సరంలో ఏం జరగబోతుందో ఒక అసెస్మెంట్ అనుకోండి, ఒక అనాలిసిస్ అనుకోండి. దాని గురించి మనం భయపడాలా, అలాగే జరుగుద్ది అనుకోవాలంటే ద మూమెంట్ వీ సే ఇట్ ఈస్ స్టాటిస్టికల్, జరగవచ్చు, జరగకపోవచ్చు. అలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం అలర్ట్ గా ఉండాలి అని మాత్రమే పంచాంగం సూచిస్తుందేమో అనేది నా అభిప్రాయం. మనం అలర్ట్ గా ఉండాలి అంటే దానికి తగిన ప్రణాళికలు వేసుకుంటాము, తగిన జాగ్రత్తలు తీసుకుంటాము, జరగవచ్చు జరగకపోవచ్చు అని అలాంటి ఓపెన్ మైండ్ తోటి మనం ఈ సంవత్సరం అంతా కూడా మనం ప్రయాణం సాగించాల్సి ఉంటదేమో. అలా చూస్తే ఐ థింక్ పంచాంగం ఈజ్ ఎ వాల్యుబుల్
రిసోర్స్ గానే అనిపిస్తుంది. అది సింపుల్ ఫ్యాక్ట్స్ కాదు. సింపుల్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? సూర్యోదయము, సూర్యాస్తమయము, ఇంకా రకరకాలుగా వాళ్ళు చెప్పారు. నిజంగా వర్జ్యం అంటే ఏంటండి? వర్జ్యం నిజంగా టైంలో బ్యాడ్ టైం అనేది ఉంటుందా, గుడ్ టైం అనేది ఉంటుందా అని అడిగితే పెద్దలు ఏం చెప్తారంటే దాన్ని అన్వయించుకోవటంలో ఉంటది. రియల్లీ దెర్ ఇస్ నో గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్. అన్వయించుకోవటంలో ఉంటది అన్నారు. అన్వయించుకోవటం అంటే ఎలా? ఉదాహరణకి పరాభవ నామ సంవత్సరము అంటే దాన్ని ఎలా అన్వయించుకోవాలి నేను అని అడిగాను. చాలా పుస్తకాల్లో పరాభవం ఎక్కువగా ఉంటుంది. మీకు రాజపూజ్యం 2, పరాభవం 7 చదువుతున్నారు ఇందాక ప్రమాణ శాస్త్రి గారు. పరాభవం అంటే ఏంటి? పరాభవాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక ఆయన ఎలా చెప్తున్నారంటే పరా అంటే పార్వతీదేవి ఆదిశక్తి, భవ, భావ, భువ, అభవ ఈ పదాలన్నీ కూడా శివుడికి సంబంధించి. పరాభవం అంటే పరాశక్తి శివుడు కలిసి ఈక్వల్ గా మిమ్మల్ని కాపాడే పీరియడ్ ఇది ఈ సంవత్సరం. కాబట్టి మీరు పరాభవాన్ని అదిగో మనకి ఇన్సల్ట్ గా మనం తీసుకుంటే సింప్లిఫికేషన్. అది మనం ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. మీకు 3 రాజపూజ్యము 7 పరాభవం అన్నారనుకోండి, అంటే ఏంటంటే 7 యూనిట్స్ ఆఫ్ పరాశక్తి, శివుడి శక్తి, శివుడి అనుగ్రహం మీ మీద ఉంటది అని అలా అలా అన్వయించుకున్నాం అనుకోండి, ప్రాబబ్లీ దట్ ఇస్ ద బెస్ట్ కేస్ సినారియో వాళ్ళకి ఎవరికైతే అది ఉందో. ఇలా ఈ 60 పేర్లు వెనుక కూడా నిగూఢమైన అర్థాలున్నాయి, నిగూఢమైనటువంటి అనలిటికల్ అనాలిసిస్ ఉంది. కాబట్టి ఇలా చేస్తున్నారు. నేను ఇప్పుడు నాకు 61 సంవత్సరాలు, 60 సార్లు నేను పంచాంగము, ఉగాది అనే పదం విన్నానేమో నాకు తెలియదు, కానీ దాని మీద ఇంకొద్దిగా అవగాహన ఈసారి పెరిగిందని నేను అనుకుంటున్నాను. సో రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా అవగాహన పెంచుకోవాలని నేను ట్రై చేస్తాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సభకు పెద్దలందరికీ కూడా మరి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం కూడా జాగ్రత్తగా ముందుకెళ్తూ, ఆయన ఇందాక ఒక మాట అన్నారు, అంటే ఓపెనింగ్ ఈ సంవత్సరం రాజకీయ నాయకుల వల్ల ప్రజలకి చాలా ఇబ్బందులు ఉంటాయి. దాన్ని మనం అలా చూడకూడదు, అన్వయించుకోవాలంటున్నాం. ఇబ్బందులు ఉండాల్సిన అవసరం లేదు. పరాభవానికి ఎలా అర్థం చెప్పుకున్నామో రాజకీయ నాయకులకి ఛాలెంజెస్ ఉండొచ్చు. రాజకీయ నాయకులు ఛాలెంజెస్ కొన్నిటిని అధిగమించవచ్చు, కొన్నిటిని అధిగమించకపోవచ్చు, కానీ రాజకీయ నాయకుల వల్లే పరాభవాలు ఎక్కువ జరిగే అవకాశం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ దట్స్ అవర్ సమిష్టిగా మనందరూ డెమోక్రసీలో ట్రై చేయాల్సినటువంటి అంశం కూడా. ఓపెనింగ్ సెంటెన్స్ అని పడేసరికి అది అరే ఇదేంటిది మనం ఆలస్యంగా బిగిన్ చేయించినట్టు స్టార్ట్ చేస్తాం. ఏదో జరిగింది. విత్ డ్యూ రెస్పెక్ట్ బ్రహ్మానంద శాస్త్రి గారు, అది మంచిదే, అంతా మంచిదే. అంటే ఏం జరగబోతుందో మనకు ఒక ఐడియా ఉంటే మనం దానికి తగినట్టుగా మరి ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఐడియా. ఇక మన వేదిక మీద ఉన్న పెద్దలు కూడా వాళ్ళ విషెస్ చెప్పాలి కాబట్టి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసన మండలి సభ్యులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడే ముందు మన కిషోర్ గారు ఉన్నారు, డాక్టర్ ఆలపాటి గారు ఉన్నారు, అలాగే డాక్టర్ జగదీశ్వర్ గారు. ఆమె గురించి ఒక మాట అయితే చెప్పాలి. మా అమ్మకి ముందు డాక్టర్ కొడాలి వీరయ్య గారు తెలుసండి. వాళ్ళు చిన్నపిల్లగా ఉన్నప్పుడు అన్నిటికీ కొడాలి వీరయ్య గారు. తర్వాత మా సిస్టర్ వచ్చే టైంకి జగదీశ్వరి గారి హాస్పిటల్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మా సిస్టర్ మా కారులో ఉన్న వాళ్ళందరికీ OBGYN అవసరం ఎలా పడినా, చిన్నపిల్లల విషయం కానీ, డెలివరీ విషయం కానీ, మా ఊర్లో ఫస్ట్ వినపడే మాట డాక్టర్ జగదీశ్వరి గారు. కాబట్టి మా సిస్టర్ కూడా మా ఇద్దరు మేనకోడళ్ళు, మా మేనల్లుడు మీ దగ్గరే, దట్ ఈస్ మీ హాస్పిటల్ వాళ్ళ బర్త్ ప్లేస్. సో షీ ఎర్న్డ్ హర్ రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ సర్వీస్. చక్కగా సర్వీస్ చేశారు. మన ఊర్లో అందరూ కూడా ఆమె గొప్పగా చెప్పుకుంటారు. ఎప్పుడు కూడా ఇలాంటి వేదికల మీద ఆమెను చూడలేదు. ఫస్ట్ టైం చూడటం చాలా ఆనందంగానూ ఉంది, చాలా గర్వంగానూ ఉంది. ఎందుకంటే ఒక ఫీల్డ్ లో 20-30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ ఫీల్డ్ లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సాధక బాధలు, మన ప్రజానీకులు ఎదుర్కొంటున్నటువంటి సాధక బాధలు అవన్నీ కూడా వారి మాటల్లో మనం వినడానికి కూడా అవకాశాలు దొరుకుతుంది. సో ఈ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ మీటింగ్స్ అండ్ గ్యాదరింగ్స్. అలాగే అంబటి మురళి గారు,
ఆ తర్వాత మన కాకనాటి రమాదేవి గారు, ఆదిత్య హాస్పిటల్స్ గుంటూరు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, తోట రాఘవరావు గారికి, విజయసారథి గారికి, అమ్మ అక్షర ఫౌండేషన్ వారికి, రాజేష్ గారికి, అలాగే ప్రత్యేకంగా మనకి కష్ట నష్టాలకు వచ్చి మరి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది లాభదాయకంగా లేదు ప్రస్తుతానికి. అయినప్పటికీ ఆ ప్రిన్సిపల్స్ వదిలిపెట్టకూడదని, ఆ విత్తనాలను పోనివ్వకూడదని చెప్పేసి ఎంతో కష్టపడుతూ మన అందరి ప్రశంసలు అందుకుంటున్నటువంటి ఎర్ర బాబురావు గారికి, బాపారావు గారికి, అలాగే వాళ్ళ మరదలు, ఆమె కూడా ఈ నేచురల్ ఫార్మింగ్ లోనే రాణిస్తున్నారు, స్వాతి గారు. అందరికి పెద్దలందరికీ, నాకు దూరంగా కొంతమంది ఉన్నారమ్మా, వారికి మీకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ ఆలపాటి కృష్ణదీప్ గారు వారి విషయం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. సో మా ఆహ్వానం మన్నించి ఇక్కడ విచ్చేసిన మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. సో బొలిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ గా నా సుదీర్ఘ ప్రయాణం 7 ఏళ్ళ నుంచి జరుగుతుంది. చందు సుబ్బారావు గారు, సాంబశివరావు గారు వాళ్ళ గైడెన్స్ తో, సో వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉండదు. సో ఇక్కడికి వచ్చిన అందరికీ, సో సభకు వచ్చిన పెద్దలందరికీ, విచ్చేసిన పెద్దలందరికీ సో నా పరావం నమ్మ ఉగాది శుభాకాంక్షలు. సో అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఒక నిమిషం, ఇప్పుడే వచ్చారు అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ గారు, వెనక వాళ్ళు కూర్చున్నారండి, సైలెంట్ గా వచ్చేసి కూర్చున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పంచాంగ శ్రవణం అయిపోయిందండి శ్యామ్ గారు. అదే బొల్లిముంత శ్రీరామకృష్ణ ఫౌండేషన్ కార్యక్రమాలు మన ప్రాంతంలో అందరికి తెలిసినవి. పెద్దల సహకారంతో చాలపాటి గారు కానివ్వండి, ఎవరైనా సరే, ఎవరు మనకి రాజకీయంగా ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, సాంస్కృతిక రంగంలో ఉన్నా, వాళ్ళందరూ కూడా చక్కగా ఒక గౌరవంతో బొల్లిముంత శ్రీరామకృష్ణ గారి కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తారు. అది మనందరికి కూడా గౌరవం. అయితే ముందుకి నడపాలి కాబట్టి మా సోదరుడు చందు సుబ్బారావు, బొల్లిముంత కృష్ణ గారిని బాధ్యత తీసుకుని వాళ్ళకి తోడుగా నిజంగా ఒక మంచి కమిటీ కూడా ఉంది. వాళ్ళ పేర్లు చదివి వినిపించాలనుకుంటున్నాను. చింతల శ్రీనివాసరావు గారు, మోవా సత్యనారాయణ గారు మాస్టారు, వేగండ్ల సత్య గారు, తారక్ సాయినాథ్ గారు, చందు సూర్య గారు, బొల్లిముంత కృష్ణ, కనపతి బెనహర్ గారు. కృష్ణ గారు అంటే బొల్లిముంత శివరామకృష్ణ గారు పెద్దపాయ, ఆయనే ఈ ఫౌండేషన్ కి అధ్యక్షులు కూడా. చెరుకు రమేష్ బాబు గారు, అలాగే బెల్లంకొండ వెంకట గారు, మనందరూ మర్చిపోయే వాళ్ళ ధీటుగా నీట్గా తెలుగువాడిగా పంచకట్లో వచ్చిన వెంకట్, ఆయన చూసి సడన్ గా గుర్తు వచ్చింది, మనం తప్పు చేస్తున్నామేమో. కొండముది రమేష్ గారు, తన్నీరు కళ్యాణ్ కుమార్ గారు, డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్ గారు, వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్ర సుబ్బారావు గారు జర్నలిస్ట్ గా మనకు తెలుసు, మావాడు కాబట్టి మాకు మిగతా యాంగిల్స్ తెలుసు. కానీ వాళ్ళు నాకు కొత్త యాంగిల్ తెలిసింది. ఆయనలో కవి కూడా ఉన్నాడా? ఆయనలో మంచి కవి కూడా ఉన్నాడు కాబట్టి ఒక సాహిత్యవేత్తగా నుంచి ఆయన ముందు పెట్టి నడపాలేమో కొన్ని కార్యక్రమాలు. ఎందుకంటే జర్నలిజం అనేది అన్ని సాహిత్యంగా గుర్తించరు. జర్నలిజం లో కూడా చాలా సాహిత్యం ఉంటుంది. జర్నలిస్ట్ అని కొట్టేస్తారు అంతవరకు, రిపోర్టర్ జర్నలిస్ట్ అంటాం, అదొక రకమైన గౌరవం అక్కడ ఆగిపోతుంది. కానీ కవిత్వం రాయటం, చదవటం, మరి మనందరికి అర్థమయ్యే భాషలో ఒక విషయాన్ని గురించి చెప్పడం, ఇవాళ ఆయన ఎన్నుకున్న సబ్జెక్ట్ కూడా ఆలపాటి రాజయ్య గారిని ఆయన ఏమంటారు దాన్ని మనసులో నుంచి ఆవిష్కరిస్తున్నాను అన్నారు. వాళ్ళకున్నటువంటి సంబంధాన్ని మనకి మాటల్లో చెప్పగలిగారు. వెరీ గుడ్. ఐ థింక్ ఐ లైక్ ద స్టైల్ ఆఫ్ కవితలు ఆల్సో, ఈజీ టు అండర్స్టాండ్. అలాగే మా రత్నప్రసాద్ గారు వచ్చారు, ఇక్కడ కనగాల మధుసూదన్ గారు వచ్చారు, శ్యామ్ ఉన్నాడు. అందరికీ కూడా, మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ, కుద్దూస్ గారు, నేను మర్చిపోవట్లేదు, అందరు ఉన్నారు, వస్తున్నాయి, మళ్ళీ వస్తాయి పేరు. సో నెక్స్ట్ అమ్మ మీరు మాట్లాడతారు. డాక్టర్ కొమ్మినేని జగదీశ్వరి గారు మనకి ఇక్కడే వేరే గారి హాస్పిటల్ కొద్దిగా పైన వారి హాస్పిటల్ కూడా ఉంది. OBGYN స్పెషలిస్ట్, అపారమైన అనుభవంతో
మన ముందుకు వచ్చారు కాబట్టి మంచి మాట చెప్తారని వినాలని డాక్టర్ జగదీష్ గారిని ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం అండి, పెద్దలకు నమస్కారం. అందరికీ శుభాకాంక్షలు. బెల్లిమతి శ్రీరామకృష్ణ ఫౌండేషన్ తరఫున నన్ను ఎంచుకున్నందుకు ఫౌండేషన్ వారి అందరికీ నాకు కృతజ్ఞతలు. ఈ అవకాశం నాకు దొరకడం నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు అనేక సామాజిక సమస్యలు, వివిధ కళాకారులుగా చాలా నాటక రచనలు, సినిమా రచనలు చేశారు. నేను 69 నుంచి 70-80 దాకా చూసిన సినిమాల్లో వారి కొన్ని దాంట్లో శ్రీమూర్తిని చాలా గౌరవించి చూపించారని ధృవీకరించారనిపించింది నాకు. ఇంకో మాట సాంబశివర గారు ఒక మాట అన్నారు, ప్రతి వృత్తి ధర్మంగా ప్రతి వృత్తి చేసే వాళ్ళందరిలోనూ భగవంతుడు ఇమిడి ఉంది, వారి చేత ఆ కార్యక్రమాన్ని చేయిస్తాడు, అంతేకాని మన సొంతమైన ఉండదు. ఎప్పుడైతే నేను చేస్తున్నానటువంటి గర్వం వస్తుందో అప్పుడు చాలా తప్పులు చేస్తాను. నేను ఆ విధంగా భగవంతుడి చేతిలో పరిమితం చేసేంత కాలం అది మళ్ళీ నా నమ్మకం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు నా హృదయపూర్వక ఇస్తారు. ఇప్పుడు సాహితీవేత్త మనందరికీ సుపరిచితులు పెద్దలు అంబటి మురళీకృష్ణ గారిని వారి విషయం చెప్పవలసింది. సభకు నమస్కారం. జనాల్లో ఎవరు పిలిచినా రాకుండా ఉండలేని బలహీనత ఉన్నారు. జనాలంటే అంత ఇష్టం. ఈ వేదిక మీద ఆల్పాక్ శ్రీరామకృష్ణ గారి ఫౌండేషన్ తెనాలి వైభవాన్ని ఒక కార్యక్రమం చేశారు. చాలా సార్లు ఇక్కడ నా మిత్రులు కొంతమంది ఉన్నారు, మా తెనాలి అయితే వినాలి మా ప్రభులు అని మేము చెప్తాం వాళ్ళకి తెనాలి ఉంటుందని. ఇవాళ నాకు ఉగాది సందర్భంగా జరిగిన ఒక రైలు ఏంటంటే, సుబ్బారావు వాస్తవానికి ఏం చెప్పకుండా నా పేరు నా ఫోటో అడిగాడు, వేసాడు. ఇక్కడికి వచ్చినందువల్ల నాకు జరిగింది ఏంటంటే, మొట్టమొదటిసారి నా జీవితంలో పంచాంగ శ్రవణం చేశాను, విన్నా. ములుకొట్ల బ్రహ్మానంద శాస్త్రి గారు ప్రారంభంలో కొంచెం భయపెట్టినా పరాభవాలు ఎక్కువ జరుగుతాయి అది ఇది అన్నప్పటికీ కూడా ప్రతి వాడికి బలహీనత ఉంటుంది. ఏదైనా పుస్తకం మ్యాగజైన్ దొరకగానే రాజఫలాలు ఎవరికి చెప్పకుండా దొంగతనంగానే చూస్తారు. మనకెట్ట ఉంది ఈ వారం, అట్లాగే మాకెట్టా ఉంది కాసేపు చూసుకున్నా కూడా కొంచెం బాధ వేసిన మొత్తమే చాలా బ్రహ్మాండంగా ఉందని మళ్ళీ దాన్ని పూసిపోయా. సంతోషం. ఎప్పుడు కాలం నిత్య నూతనంగా ఉంటుంది. శాస్త్రవేత్త గారు ఇప్పుడు చెప్పారు, చంద్రశేఖర్, మంచి కాలమే, మంచి మనుషులే, మంచి వాతావరణమే అందులో తెనాలిలో అద్భుతంగా ఉండబోతుందని నమ్ముతూ బొల్లిమంత శివరామకృష్ణ గారు ఆ పేరు ఖచ్చితంగా మాబోటి వాళ్ళల్లో ఒక ప్రకంపనలు సృష్టించే పేరు. ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న అదృష్టం భావిస్తూ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. గుంటూరు నుంచి ఆదిత్య హాస్పిటల్స్ చాలా సక్సెస్ఫుల్ గ్రూప్ గా 2వ హాస్పిటల్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆదిత్య హాస్పిటల్స్ అధినేత దానికంటే కూడా ఎక్కువగా సామాజిక స్పృహతోటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీలో మరి కొన్ని జిల్లాలకి వేరే మహిళలు ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళకి నాయకత్వం ఇస్తున్నటువంటి పెద్దలు శ్రీమతి పాకనాటి రమాదేవి గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బొల్లిమంత శివరామకృష్ణ గారి ఫౌండేషన్ స్థాపించి ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమానికి అంటే శివరామకృష్ణ గారు ఎలాగైతే వివిధ రంగాల్లో నిష్ఠాతులో, అలాగే ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, సింధు సాంబరావు గారు కావచ్చు, మల్లి గారు, డాక్టర్ గారు, ఇలా వివిధ రంగాల ప్రముఖుల్ని ఇక్కడికి పిలిచి వీళ్ళు ఆ ఉగాది పురస్కారాలని
మాకు ఇవ్వడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు శిరసాంచి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మీ అందరినీ కలవడం, అలాగే స్టేజ్ మీద నిష్ఠాతులు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నప్పుడు వాళ్ళ ప్రసంగాల్లో మనం నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి. మన ధర్మం, మన సంస్కృతి, మన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నలు ఎవరు లేవనెత్తినా ఒక శక్తి అయితే ఉందని ప్రతి ఒక్కరూ బలంగా నమ్ముతున్నాం. కాబట్టి అదే శక్తి ఖచ్చితంగా ఉంది, నేను నమ్ముతున్నాను. నాకు కూడా ఇప్పుడు ఎంత సైన్స్ చదువుకున్నా, సైన్స్ లో నిష్ఠాతుని అయినా భగవంతుడు లేదా ఏదో శక్తి ఉంది ఖచ్చితంగా నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అన్న మన సోదరుడి మాటల్ని కూడా మనందరం గ్రహించాలి. ఖచ్చితంగా మన సంస్కృతులు, సాంప్రదాయాలు, అలాగే ఇంత చిన్న పిల్లలు ఎంత బాగా వాళ్ళ పాటకి తగ్గట్టుగా నాట్యం చేయటం గాని, మన సంస్కృతుల్లో ఇన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఇవాళ ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణంతో పాటు ఇంతమంది ప్రముఖుల్ని కలిసి వాళ్ళందరితో ఈ స్టేజ్ పంచుకునే అవకాశాన్ని కల్పించిన మన సుబ్బారావు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము మా అమ్మమ్మ గారి ఊరు కాజీపేట, చాలా మంది జనసేనలో అయితే తెలుసు, ఎందుకంటే మేము చదువుకుంది కూడా కొలకలూరు స్కూల్లోనే, మాకు కూడా తెనాలితో అనుబంధం ఉంది. ఆ విధంగా మీ అందరినీ మళ్ళీ నేను కలుసుకోవడం, చాలా సార్లు కలుస్తూనే ఉంటాను, మళ్ళీ కలవడం నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి స్టేజ్ ముందు ఉన్న వాళ్ళకి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పరాభనామ నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనము ఉండాలి. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ అమ్మా. సీనియర్ రంగస్థల కళాకారిణి శ్రీమతి బట్టు లక్ష్మీజ్యోతి గారు అడిగాను, అవసరం లేదన్నట్టుగా తలూపారు. నేను రికగ్నైజ్ చేస్తున్నానమ్మా. తర్వాత అందరూ అవసరం లేదు అంటున్నారు, కానీ గౌరవార్థం కొంతమంది అయినా పట్టుబెట్టి మాట్లాడతారని మేము అనుకుంటున్నాం. ఓకే, మీరేమో టైం అయిపోతుంది వద్దులేండి అన్నట్టు కూర్చున్నారన్న. నెక్స్ట్ అక్షర ఫౌండేషన్ కార్యదర్శి గారు శ్రీమతి జాస్తి వినోదలక్ష్మి. సభను అలంకరించిన యాక్చువల్ గా నేను బిహెచ్ఎల్ హైదరాబాద్ లో జాబ్ చేసి నా నేటివ్ ప్లేస్ కూచిపూడి వచ్చి సెటిల్ అయ్యాక అక్కడ చేసిన కార్యక్రమాలకి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేసి దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలనుకున్నాను. అది నా దృష్టికి వచ్చిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్. దానితో కలిసి ఈ అక్షర ఫౌండేషన్ కార్యదర్శిగా ఈ ఒక గ్రూప్ ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. అది సక్సెస్ఫుల్ గా ఈ బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ వాళ్ళు ఎంత 17 సంవత్సరాల నుంచి ఎలా సర్వీసెస్ చేశారో నేను కూడా అలాగే చెయ్యాలని, ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అక్షర ఫౌండేషన్ గురించి ఇంతవరకు తెలియదు ఎవరికి, ఇప్పుడే పరిచయం జరుగుతోంది. రిజిస్టర్ అయిన తర్వాత దీని కార్యక్రమాలు ఏంటో ప్రకటించాలని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చందు సుబ్బారావు గారు, బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ తరఫున వ్యవస్థాపకులుగా చందు సుబ్బారావు గారు అండ్ అదర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలండి. శ్యామ్ గారు, ఒక్క 2 నిమిషాలు టైం ఉంది. గోపరాజు పెద్దలందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మన శాస్త్రవేత్త గారు చంద్ర సాంబశివరావు గారికి, మిగిలిన పెద్దలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రచ్చ గెలిసి ఇంత గెలవమంటారు ఆ సామెత మా బొల్లిముంత ఫౌండేషన్ వాళ్ళు నాకు ఈ అవార్డు సంతోషంగా ఉంది. ఎందుకంటే బయట ఎన్నెన్నో అవార్డులు తీసుకున్నా కూడా స్వస్థలంలో
మన కుటుంబ సభ్యుల ముందు, మన స్నేహితుల ముందు మనం చేస్తున్న పనిని గుర్తించి ఒక సత్కారం, సన్మానం ఇవన్నీ కావచ్చు, చాలా సంతోషంగా ఉంటుంది. అలానే ఇలాంటి ఫౌండేషన్స్ అన్ని కూడా ఎక్కువగా రాజకీయం, సినిమా రంగాల్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. కానీ మొదటిసారి మనకి అన్నం పెట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి వ్యవసాయాన్ని గుర్తించి మమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్ తరానికి చాలా అవసరమైనటువంటి ఆహారం, భూమి, నేల, గాలి, నీరు ఇవన్నీ కూడా కలుషితమవుతున్నాయి. వాటిని తగ్గించుకోవడానికి మన ముందున్నటువంటి ప్రధానమైన ఒకే ఒక విధానం ప్రకృతి వ్యవసాయ విధానం. దాన్ని మేము అత్తోట గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం అనే పేరుతోటి 365 రకాల దేశీయ వరి విత్తనాలని సేకరించి వాటిని ప్రతి సంవత్సరం వాటి జీవం పోకుండా కాపాడుకుంటూ మా దగ్గరికి వచ్చిన పిల్లలకి, రైతులకి, రకరకాల పెద్దలందరికీ కూడా దాని మీద అవగాహన కల్పిస్తూ మేము చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటినీ గుర్తించి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు బెల్లిముంత రామకృష్ణ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలందరికీ కూడా, ఎదురుగా ఉన్న ఆహుతులందరికీ కూడా పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాపరావు గారు. ఇప్పుడు గంగాశ్రీ, హవి, డాక్టర్ వెంకటేష్ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా సభాసృష్టి నమః. ఇందాక పెద్దలు అన్నట్లు రాజుకి గురుబలం అధికంగా ఉంది అని చెప్పారు. అలాగే రాజుకి విధేయులు ఉంటే రాజుగారి గురుబలం మనందరికీ బాగుంటది. రాజుగారి స్థానంలో రాజా గారు ఉన్నారు. రాజా గారికి మనం చాలా విధేయులు ఉండి ప్రభుత్వం పట్ల వినియోగించుకుంటే మంచిగా ఉంటుంది. సాంబశివరావు గారు చెప్పారు శివపార్వతులను పూజించమని. కాబట్టి అరోంహర అరోంహర అరహర శంభు అరోంహర, సద్గతి నివ్వర అరోంహర, సాంబ దిగంబర అరోం, ముక్తిని వసగర అరోంహర, ముక్తేశ్వరాయ అరోంహర, కైవల్య నివ్వర అరోంహర, కైలాసవాస అరో, గంగాధరాయ అరోంహర, గంగమాత అరోం. గంగామాతను స్మరించుకున్నాము. అలాగే ముక్కరున్న మా తల్లి ముక్కంటి ఆలివమ్మ, అమ్మలకన్నా అమ్మవోను ఆది పరాశక్తివో. అదేవిధంగా అమ్మవారిని కూడా మనం చక్కగా స్మరించుకున్నాము. ఈ యొక్క ఉగాది ఇది పరాభవనామ సంవత్సర ఉగాదికి మనకి పరాభవాలను మిగల్చదని, పరాభవాలను సైతం ప్రశంసలుగా, పూల జల్లులుగా, పూలమాలలుగా మనం మార్చుకోవాలని గంగాశ్రీ నవ్య కవితల మమతల జల్లుల హరిబిల్లుల సెలయేటి గలగలల, కిన్నెరసాని కవులికల గోదావరి గలగల, గంగమ్మ వరవడిల ఆకాశన హరివుల, నిత్య నూతనంగా అందరూ ఆరోగ్య సంతోషాలతో ఉండాలని ఆ ఉగాది దేవతను ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నా. మీ కవి గంగాశ్రీ, డాక్టర్ వెంకటేష్ రమేష్. థ్యాంక్ యూ డాక్టర్ రమేష్ గారు. అలాగే ఇంకొక ప్రజా కళాకారులు చక్కగా పాడే, అందరినీ ఉత్తేజపరుస్తూ చైతన్యపరుస్తున్నటువంటి వాగ్గేయకారుడు శ్రీ రంగం రాజేష్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. తెనాలి అడుగు పెట్టిన వెంటనే గుర్తొచ్చే మహాకవి తెనాలి రామకృష్ణ మహాకవికి ముందుగా నమస్కరించుకుని ఈ ప్రాంగణంలోకి వచ్చాను. ఇక్కడికి వచ్చాక తెనాలి వాకిట సాంస్కృతిక సౌరభాలు విరాజిల్లడానికి ఇక్కడ ఒక అభినవ దేవరాయులు ఉన్నారని తెలుసుకున్నాక ఆయనతో కలిసి ఈ రోజున వేదిక పంచుకోవడం ఓ అదృష్టంగా భావిస్తున్నాను. ఆలపాటి వారికి ప్రణమిలుతున్నాను. ఇలాంటి కళాతోరణాలని, ఇలాంటి కళాకారుల్ని గౌరవించుకుంటూ, సన్మానించుకుంటూ చరిత్రకి తెలియజెప్తున్నటువంటి బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ వారికి ప్రణమిలుతున్నాను.
తెనాలి ఓ వచ్చింది తెలుగు సంవత్సరాది మా తెలుగు వారి పండుగే ఉగాది పరాభవనామ ఉగాదితో పల్లె పరవశించింది పాడి పంటల ఆనందాలు ఊరంతా నిండింది తెనాలి కొమ్మ మీద కోయిలమ్మ ఆడి పాడింది మేతమావి చిగురులు కురిసి మురిసిపోయింది అనురాగాలు అనుబంధాలు అల్లుకున్నాయి మా ఇంటి గుమ్మాన మామిడాకులై మనసు పంచుకున్నాయి తెనాలి ఓ ఏడు రుచులు ఏడు రంగుల కలబోతే జీవితం చీకటి వెలుగులు దాటుకుంటూ సాగేదే జీవితం మంచితనం మనిషితనం నిండిన హృదయాలు మంచితనం మనిషితనం నిండిన హృదయాలు సాగించగా కదిలెను సుందర స్వప్నాలు. నిజంగా ఈ వేదిక మీద పద్మాసీనులైన ఉన్న అందరూ తమ తమ రంగాల్లో చాలా గొప్ప సేవలు చేశారు. ఈనాటి ఈ పురస్కారం మరింత నాలాంటి ఓ ప్రజా కళాకారుడికి బాధ్యత పెంచిందని, తెనాలి సభాముఖంగా నాలాంటి కళాకారుని కొంతమంది యువతరాన్ని కాలేజీలు స్కూళ్ళల్లో మాకు యువతను అందించండి, మన భాష గురించి మన కళల గురించి మన జానపదాల గురించి వాళ్ళకి నేర్పించి ఇదే వేదిక మీద 1000 మందితో ప్రదర్శన చేయించే అవకాశాన్ని నాకు ఇమ్మని ఈ వేదికకు ఆలపాటి వారికి మా చందు సుబ్బారావుకి చందు సాంబశివరావుకి నమస్కరిస్తూ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ రాజేష్ గారు. మాట కంటే కూడా పాటలో ఉన్న గొప్పతనం మనందరం ఆస్వాదిస్తాం. కవిత కానీ పాట కానీ ఎస్పెషల్లీ ఇలాంటి ప్రజా కళాకారులు చాలా ఉత్తేజభరితంగా పాడగలరు. వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకున్నాం. ఫ్యూచర్ లో ఇలా ఈ తెనాలికి ఉన్న అతిపెద్ద ఎసెట్ నా ఉద్దేశం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం. థ్యాంక్స్ టు అన్నగారు, అంతకు ముందు వాళ్ళు, తర్వాత వాళ్ళందరూ కూడా ఆమె రకరకాలుగా చేస్తుంటారు అన్ని సిటీస్ లో. కానీ ఒక చక్కటి ఒక పబ్లిక్ పనికొచ్చే ఒక ప్రాంగణం మనకి తెనాల్లోనే ఉంది. ఇది చాలా సార్లు వస్తున్నాను నేను ఇక్కడికి. మన ఆడియన్స్ లో కూడా ఆ గొప్పతనం ఉంది. చాలా డిసిప్లిన్ గా వస్తారు, కూర్చుంటారు, ప్రోగ్రామ్ ని ఆస్వాదించి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు కానీ పెద్దలు కానీ గౌరవించుకుని అనుకుంటారు. ఐ థింక్ దట్ ఇస్ తెనాలి. దట్ ఈస్ వై తెనాలి ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మనకి ఇంకా ఇద్దరే ఉన్నారు. వాళ్ళు చెరొక్క నిమిషం మాట్లాడతారు, తర్వాత రాజా గారు మాట్లాడతారు. వారు కూడా బయటకు వెళ్ళాలంటే వేరే కార్యక్రమం ఉంది. సో శ్రీమతి చల్లగాలి శ్రీదేవి గారిని క్లుప్తంగా వారి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ఆమె వ్యాఖ్యాత, మనందరికీ సుపరిచితురాలు, న్యూస్ రీడర్ గా, గాయని కూడా. శ్రీమతి శ్రీదేవి గారు ఒక్క నిమిషం. వేదికపై ఆశీనులైన గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే ఇతర పెద్దలు, అలాగే ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్న వేదికపై ఆశీనులైన గొప్ప వాళ్ళందరూ కూడా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులైన మన పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు. బొల్లిముంట శివరామకృష్ణ ఫౌండేషన్ వీరితో కలిసి నేను 6 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. శివరామకృష్ణ గారి గురించి తెలుసుకుంటే సమాజం పట్ల ఎంతో ఆలోచనతో మంచి చెడులను ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని వారి రచనల ద్వారా తెలియచేయడం వారిలో నాకు వచ్చిన ఒక గొప్ప అంశం. ఇది ఒక తరానికో తర్వాత తరానికో ఆగిపోకూడదు. ఎప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా సమాజం పట్ల ఒక బాధ్యత ఉండాలి. అటువంటి బాధ్యత కలిగిన వారు వస్తూనే ఉండాలి అనే మంచి ఉద్దేశాన్ని వారు ప్రతి ఒక్కరిలో కలిగించారు. అలాగే ఇక నా వరకు నా విషయానికి వస్తే, ఈ ఉగాది పురస్కారాలకు నన్ను ఎంపిక చేస్తున్నాము అని చంద్ర సుబ్బారావు గారు ఫోన్ చేసినప్పుడు, ఎప్పుడు వేదిక పైకి ఫలానవారు అవార్డు ఫలానవారు తీసుకుంటున్నారని అనౌన్స్ చేసే నేను ఒక్కసారి భయపడ్డాను. అమ్మో, నాక బొల్లిముంట శివరామకృష్ణ ఫౌండేషన్ నుంచా అని
చాలా భయపడ్డాను. ఇప్పటికీ కూడా భయంతోనే ఉన్నాను. ఇంతమంది వివిధ రంగాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఇలాంటి అవార్డుకు ఎంపిక చేయటం నిజంగా నేను చాలా ఆనందంగా గర్వకారణంగా భావిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుజయ్ గారు, ఇప్పుడు మనందరం తెనాలి డెల్టా ప్రాంతం వాళ్ళం కాబట్టి మనకి మినుములు, మినపపప్పు, ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా సుపరిచితమైనవి. కానీ ఆఫ్ లేట్ ఏమైందంటే ఫోటో కాపీ అంటే ఎవరికి అర్థం కాదు, జిరాక్స్ అంటేనే అర్థం అవుతుంది, అదో కంపెనీ పేరు. కానీ జిరాక్స్ కాపీ అనడానికి అలవాటు అయిపోయాం. ఫోటో కాపీ అని ఎవరు అనరు. అలాగే ఇవాళ ఎవరిని కదిలించినా మినుములు, మినపగుళ్ళు అని ఎవరు అనరు. డబుల్ హార్స్ ఇచ్చావా, 1 కిలో డబుల్ హార్స్ ఇస్తురా. అలాగే నాకు ఆ వర్డ్ పరిచయం. నాకు వంటతో పరిచయం లేకపోయినా కానీ కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, అందుకని పదే పదే వింటున్నాను ఈ మాట, డబుల్ హార్స్ అని. అంటే ఆయన ఆయన ప్రొడక్ట్ ని ఒక బ్రాండే కాదు, ఒక ఎంటైర్ ప్రొడక్ట్ లైన్ కి ఆటోమేటిక్ గా అలా అనుకునేలాగా చేయగలిగారు శ్యామ్ ప్రసాద్ గారు. ఆయన ఒక చేత్తో 2 గుర్రాలను నడుపుతూ మనందరికీ కూడా ఇడ్లీ దోశల్లో సహకరిస్తున్నారు, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఆయన అభినందిస్తూ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ గారిని వారి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సో లైట్ కి వస్తే మైక్ వేరేమనుకున్నాను, కానీ లైట్ కి వచ్చినా కానీ మైక్ ఇచ్చేసారు సంస్థ గారు. థ్యాంక్ యూ. అందరికీ తెలుగుగా శుభాకాంక్షలు. సో ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. మౌనముని అని చెప్పని ఇక్కడ శ్రామికుడు అని చెప్పి చంద్రసుబ్బారావు గారు ఈ కాగితం ఇప్పుడే చదివాను. సో తెలుగు అంటే మన సాంప్రదాయం. నేను ఈ మధ్య యుఎస్ వెళ్ళాను టానా ప్రోగ్రామ్ కి, దాంట్లోనే ట్యాంపాలో ఆర్ట్స్ ప్రోగ్రామ్ కి వెళ్ళాను. అక్కడ నాకు ఆలపాటి రవీంద్ర గారు కలిశారు. తెలిస్తే మీ అందరికి ఆలపాటి రవీంద్ర గారు అంటే రాజా గారు అన్నయ్య గారు, శాన్ ఫ్రాన్సిస్కోలో డాక్టర్ అయిన. సో ఆయన కలిసినప్పుడు మామూలుగా మాట్లాడాను. ఈవినింగ్ ఆయన పక్కన ఉండగా రాజా గారి నుంచి కాల్ వచ్చింది రవీంద్ర గారికి, అన్నయ్య ఎలా ఉన్నావు అని చెప్పి. ఆయన ఇప్పుడు మాట చెప్పారు. ఇంత బిజీలో కూడా రాజా గారు ప్రతిరోజు అన్నయ్యకి కాల్ చేస్తారని, ఎలా ఉన్నావు అని చెప్పాను. ఇది కాదు తెలుగు. ఇవాళ మనం మన అమ్మకి, మన అన్నయ్యకి, మన చెల్లికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తాం. సో ఈ కాగితం మొత్తం చదివినప్పుడు ఈయన రాజా గారి గురించి కొంటే రాశాడు. బొల్లిమంతి శ్రీరామకృష్ణ, ఆలపాటి శ్రీరామకృష్ణ. మార్చి 29 ఆలపాటి శ్రీరామకృష్ణ ఎడ్ల బిందా దొరుకుతాయి మనకి ఒక తిరణాల 10 రోజుల పాటు. తండ్రి మీద గౌరవం, అన్నయ్య మీద గౌరవం, కుటుంబం మీద గౌరవం, కుటుంబం అంటే బాధ్యత. ఇది కదా తెలుగు ఉగాది. సో ఈ ఉగాది రోజు మన కుటుంబ బాధ్యతను కూడా రాజాగారిని చూసి అవలంబిద్దాం. థ్యాంక్ యూ అందరికీ. అని నేను అనుకోవడం, ఆ కవిత ఎక్స్టెన్షన్ గా కానివ్వండి, సెకండ్ ఎడిషన్ గా కానివ్వండి, శ్యామ్ ప్రసాద్ గారు మరింతగా మన రాజా గారిని ఆవిష్కరిస్తారని కోరుకుంటూ ఆయన కూడా చెప్పాను నేను, శ్యామ్ చేసేలాగా ఉన్నాడండి. సో ఇప్పుడు మన ముఖ్య అతిథి గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది పురస్కార మహోత్సవాన్ని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పరచుకున్నందుకు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈరోజు పంచాంగ శ్రవణాన్ని పట్టణం చేసినటువంటి పెద్దలు బ్రహ్మానంద శాస్త్రి గారికి, ఈనాటి ఉగాది పురస్కార సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, మనందరి వాడు, సామాజిక
వేత్త, మనకు తెలిసినటువంటి రాజకీయవేత్త చంద్ర సాంబశివరావు, అదేవిధంగా ఇప్పుడే డబుల్ హార్స్ ఒంటి చేత్తో 2 గుర్రాలను నడపగలిగినటువంటి శక్తివంతుడు, సమర్థుడు, మనందరికీ హితుడు, సన్నిహితుడు విశిష్ట అతిథి శ్యామ్ ప్రసాద్ గారికి, విజికే అండ్ వివిఎల్ ఫౌండేషన్ నంబర్ మర్చెంట్ మనందరి అభిమాని విజయ సారథికి, ప్రముఖ వైద్యులు మైత్రి హాస్పిటల్స్ ఎండి కృష్ణ సందీప్ గారికి, అదేవిధంగా ఈరోజు ఉగాది పురస్కార గ్రహీతలు దాదాపు 14 మందిని ఎన్నిక చేసుకోవటం, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మురళీకృష్ణ గారు, పొదిన జగదీష్ గారు, కోట రాఘవరావు గారు, కొత్తూరు లలిత్ కుమార్ గారు, వినోద్ లక్ష్మి గారు, కళాకారులు రాజేష్ గారు, రమాదేవి గారు, బాపారావు గారు, స్వాతి గారు, జయప్రకాష్ గారు, రంగిశెట్టి రమేష్ గారు, శ్రీదేవి గారు, లక్ష్మణజ్యోతి గారు, వీళ్ళందరినీ కూడా ఈరోజు ఉగాది సందర్భంగా వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవాలని చెప్పి ఆలోచన చేసినటువంటి నిర్వహణ కమిటీ సుబ్బారావు గారు, శ్రీనివాసరావు గారు, సత్యాన్ గారు, సత్య గారు, సాయినాథ్ గారు, సూర్య గారు, పెద్దలు బోలిమంత్ కృష్ణ గారు, బెన్హర్ గారు, రమేష్ బాబు గారు, వెంకట్ గారు, రమేష్ గారు, కళ్యాణ్ కుమార్ గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో సహనంగా, మరి ఈరోజు పండుగ రోజు కూడా ఎంతసేపు ఇక్కడ మాతో స్పెండ్ చేయడానికి చేసినట్టు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు అన్నిటికంటే ఉగాది అనేది రాగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పండుగతో పాటు పచ్చడి. మిగతా రోజుల్లో తింటామో తినవో తెలియదు, కానీ ఆ రోజు మాత్రం అందరం కూడా ఆ పచ్చడిని ఎంతో ఇష్టంగా తింటాం. మరి ఆ పచ్చడిలోనే మనకి జీవిత సత్యాన్ని చూపిస్తా ఉంటుంది. ఆ పచ్చడి ఏమిటి చూపిస్తా ఉంటుందంటే తీపి, పులుపు, చేదు, కారం అన్ని షడ్రుచులు కూడా చూపించే పచ్చడి ఏదైనా అంటే ఉగాది సందర్భంగా మనకి ఇంట్లో దొరికే ఆ పచ్చడి అంత మనోహరంగా ఉంటుంది. అంటే దానికి పంచాంగ శ్రవణం ఎందుకు చెప్తారో అనేది నేను పెద్దగా ఇప్పుడు ఆలోచించలేదు, కానీ ఒకటైతే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మనం గమనించినట్లయితే మనిషి మీద మనిషికి ఆసక్తి కలిగేలాగా జీవితాన్ని కొనసాగించేలాగా మన పెద్దలు చూపించినటువంటి సాంప్రదాయ పద్ధతులను మనం గమనించినట్లయితే, ఎందుకంటే మనిషి మీద మనిషికి ఆసక్తి కలిగేలాగా జీవించడం అనేది ఒక మార్గం వేశారేమో అని చెప్పి అనిపిస్తాం వీటిలన్నిటిని చూస్తే. ఈరోజు చూడండి, జరిగిద్దో జరగదో లేకపోతే ఇట్లా ఉంటుందో ఉండదో అనే దానికి నువ్వు ఇట్లా నీ జీవితంలో ఇది ఒకటి ఒక అనుభవం ఎదురవటానికి ఆస్కారం ఉంటది. వాళ్ళకి ఈ మధ్య అక్కడ ఆ సురేష్ ఏదో పంపిస్తా ఉంటాడు, రోజు వర్షం కురుస్తుంది అని తెలుసు కదా నీకు, వర్షం కురిసేటప్పుడు పిడుగు కూడా పడిద్ది అని చెప్పి ఆ యొక్క అనుభవాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పి, ఆ పిడుగు పడుతుందనే భావం నీకు కలిగినప్పుడే ఆ వర్షాన్ని కూడా నువ్వు ఆహ్వానించుకుంటావు, దాన్ని ఆనందించగలుగుతావు అని చెప్తాను. అంటే కష్టం సుఖం అనేది మనిషికి ఎప్పుడు ఉంటది. జీవితంలో ఎదుగు బొదుగు అనేది ఉంటది.
అట్లాగే ఎన్నో ఎత్తు పొలాలను చూస్తూ ఉంటాం. అదే జీవితం. చాలా మంది ఉన్నారు చిన్నపిల్లలు, అందరూ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. వేదిక మీద అయితే అందరూ పెళ్ళైన వాళ్ళు అనుకుంటున్నాము. మరి ఎవరం కూడా కలహం లేని కాపురం ఉండదు. అంటే నేను అసలు నా భార్యతో కానీ లేకపోతే భర్త లేకపోతే భార్య నేను మా భర్తతో కానీ ఏమి వివాదం లేదని పెద్దలు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి కాసేపు. ఈరోజు ఉగాది నామ సంవత్సరం పరాభవ సంవత్సరం కాబట్టి ఆ పరాభవం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరన్నా చేయొద్దండి. మరి అట్లా ఈ రోజున ఏంటంటే అదే విధంగా ఏ రకంగా అయితే కుటుంబాన్ని మనం ఒక అనుబంధంతో ఆ బంధాన్ని అనుబంధంగా మార్చుకొని మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. జీవితంలో కూడా ఎన్నో రకాలుగా అనునిత్యం మనకు ఎదురయ్యే అన్ని అంశాలు, మంచి చెడు, కష్టం, సుఖం, దుఃఖం, ఇవన్నిటిని కూడా మనం అన్వయించుకొని జీవితాన్ని వీళ్ళన్నిటినీ అధిగమించి జీవితంలో మనం నడవాల్సినటువంటి అంశాన్ని పురస్కరించుకొని నీకు ఇది మంచి, ఇది చెడు, ఇది ఉంది అని చెప్పి ఇండికేషన్ ఇస్తూ వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు సాంస్కార్ చెప్పారో సైంటిఫిక్ ని లింకేజ్ చేస్తూ ఆస్ట్రాలజీ వీటిలన్నిటిని వాళ్ళు ఒక జీవితానికి నువ్వు జీవించినంత కాలం నీ జీవనం అన్ని రకాలుగా కూడా నాకు జీవితం నేను పరమదించే వరకు కూడా జీవించాలన్న ఒక ఆసక్తిని లేపడానికి రేకెత్తించడానికి తీసుకున్నటువంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే నీకు నువ్వు కొత్త మార్గం కనపడేంత వరకు కూడా ఈ మార్గాన్ని అనుసరించడంలో తప్పు లేదు అని చెప్పి మీరు భావించాల్సినటువంటి అవసరం. తప్పు లేదు అనే కంటే కూడా ఇంతకంటే నీకు వేరే మార్గం కూడా కనపడదు. నీకు సూచిస్తా ఉంటుంది, ఇండికేషన్ ఇస్తా ఉంటుంది, రైట్ ఆర్ రాంగ్ అని. ఎందుకంటే నీకు ఆసక్తి కలగాలి, ఆప్టమిస్టిక్ గా ఉండాలి, జీవితం మీద ఆసక్తి పెరగాలి. రేపు అనేది నీకు గుర్తు ఉండాలి. రేపు లేదు అనే భావన ఉంటే అదేదో ఎప్పుడో ఒకటి పైనుంచి ఊడిపడిద్ది అని చెప్పి ఒకసారి చెప్పారు స్కైలాబ్. ఆ స్కైలాబ్ పట్టినప్పుడు రకరకాలుగా ఇది ఉన్నది అమ్మేవాళ్ళు, లేకపోతే ఈ రోజుతో తిందామని చెప్పేవాళ్ళు. మనం ఏంటి కోడి మాంసం తిందామా, లేకపోతే ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తీసుకుందాం అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది బయలుదేరారు ఆ రోజుల్లో. అట్లా కాకుండా జీవితానికి ఒక ముక్తి, మోక్షం అనేది కొన్నిటితో నీకు అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యతని నిర్వర్తించేటప్పుడు నీకు ఎత్తుపల్లాలు అనేది ఎదురవుతుంది. ఆ ఎదురయ్యాటిని ఏ రకంగా అధిగమించాలనే దానికి సూచనప్రాయంగా నీకు ఎక్కడ కూడా అలసట చెందకుండా, నిర్వీర్యం కాకుండా నీ శక్తి ఎప్పుడు కూడా ఆ శక్తిని పెంపొందించేలాగా ఈ పంచాంగ శ్రవణాల ద్వారా మనకు చెప్పే భావన అని చెప్పి నేను అనుకుంటాను. ఆ రకమైనటువంటి ఆలోచనతో ఈ రోజున మనందరం కూడా మంచిగా తీసుకున్నాం. చెడు ఏమన్నా ఉంటే ఇందా చెప్తా ఉన్నారు, మరి పరాభవం అంటే నిరాశక్తితో ఏమైనా అయిపోద్దామో అని చెప్పి మా సోదరుడు దానికి బ్రహ్మాండమైన ఎలివేషన్ ఇచ్చాడు. శివశక్తి స్వరూపం దాన్ని చూపించాడు. అట్లాగే ఆయన చెప్పిన దానికి రాజకీయాల్లో ఏంటి ఈ రోజున రాజకీయ నాయకుల వల్ల నష్టం కలిగిద్దని చెప్తే, రాజకీయ నాయకులు మేము కూడా పొద్దున్న సాయం దాకా అంటే నీకు నష్టం జరిగిద్దంటే మనం జాగ్రత్తగా ఉంటాం. ఇట్ ఈస్ ఇండికేషన్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ నాట్ టు ఇన్వాల్వ్ ఎనీ అదర్ యాక్టివిటీస్, రిస్ట్రిక్టివ్ యాక్టివిటీస్. అందుకనే ఏంటంటే ఈ రోజున ఇలాంటి పంచాంగ శ్రవణాల ద్వారా, ఇలాంటి బుక్స్ ద్వారా, ఇలాంటి మార్గదర్శకత్వం ద్వారా సమాజంలో మనని మనం నిర్దేశించుకోవటానికి, మనం నిర్భయంగా ఒక అడుగు ముందుకు వేయటానికి వీటిలన్నింటినీ ఉపయోగించుకునేలాగా ఈ పంచాంగ శ్రవణాలు ఉంటాయి. కాబట్టి మన అందరం కూడా దీన్ని మంచిగా, సంతోషంగా వీటిలన్నింటినీ ఆహ్వానిస్తూ ఉన్న సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఎక్కడ కూడా చెడకుండా కాపాడుతున్నటువంటి బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ని, అదేవిధంగా ఈ రోజున ఉగాది సందర్భంగా వేదిక నుంచి చూస్తా ఉంటుంటే ఈ రోజున మరి ఎంతో మంది కళాకారులని, చిన్నారుల్ని,
వీళ్ళందరినీ చూస్తా ఉంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఆ రకంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సుబ్బారావు గారు ప్రతి మనిషికి కూడా అదే చెప్పాను ఇప్పుడే, అప్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయని చెప్పి, అది దాన్ని అధిగమించి ముందుకు రాగలితేనే మనం జీవితానికి ఒక ముక్తి మోక్షం అని చెప్పి రకంగా మళ్ళీ జనజీవన సంస్థలోకి ఆయన అడుగు పెట్టినందుకు ఆయన సంపూర్ణంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తూ, మరి జీవితంలో మనకి ఏది అయితే ఇందులో అయితే నిష్ణాతులుగా ఉన్నామో, ఇందులో అయితే మనం చేయగలమనే నమ్మకం ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ముందుకు సాగించాలని చెప్పి, దానికి మనం ఎవరో కాదు, మన ఏ పేరైతే మనం పెట్టుకున్నామో బుల్లిమంతి శివరామకృష్ణ గారు అంటే ఎన్నో ఉద్యమాలకి సామాజికంగా మరి పాత్ర వహించినటువంటి ఉద్యమకారులు, ఒక రకంగా చెప్పాలి శాంతియుత ఉద్యమకారులు. అందుకనే గాంధీవాదిగా మనం కమ్యూనిస్ట్ గాంధీ అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. ఆయన రాసిన దాంట్లో నాకు బాగా ఎప్పుడు గుర్తుంటుంది, నేను అక్కడక్కడ కోట్ చేస్తూ ఉంటాను. ఇది మనం మామూలుగా మాట్లాడుకునే సమాజంలో మనకు అనునిత్యం కూడా ఆయన మాటలు గుర్తించే అంశం ఏంటంటే నాకు, ఎందుకంటే మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి పైకి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాం, కానీ అంతర్లీనంగా మనం ఒక ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే నువ్వేంటి నేనేంటి అనేది వాళ్ళిద్దరికి తెలిసినా కూడా చాలా కప్పంగా మాట్లాడుకునే ఈ సమాజంలో ఆయన ఒక మాట చెప్తా ఉంటాడు. నెహ్రూ గారి గురించి విమర్శిస్తూ ఆయన చెప్తా ఉంటాడు, ఒక ఎడిటోరియల్ రాస్తాడు బుల్లిమంతి శివరామకృష్ణ గారు. మొదళ్ళు కొట్టి శివుళ్ళకి నీరు పోసినట్టుగా ఉంది మీరు మాట్లాడేది అని చెప్తా ఉంటాడు. మరి నెహ్రూ గారు దీని గురించో డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఉంటుంటే పార్లమెంట్ లో ఆయన దాన్ని ఒక దీంట్లో ఎడిటోరియల్లో ఆయన చెప్తారు. ఎందుకంటే మీరు చెప్పేదానికి చేసేదానికి సారూప్యత లేకుండా ఉంది, మీ భావానికి అర్థం అయితే నాకు అర్థం కాలేదు, కానీ మొదళ్ళు కొట్టి శివుళ్ళకి నీరు పోసినట్టుగా ఉంది అనే భావాన్ని వ్యక్తం చేసినటువంటి ఒక గొప్ప భావకుడు, సాహితీకారుడు, చరిత్రకారుడు అని చెప్పి అనుకుంటా ఈ ప్రాంతంలో పుట్టిన ఒక గొప్ప వ్యక్తిగా నేను భావిస్తూ, మరి అలాంటి బుల్లిమంతి శివరామకృష్ణ ఫౌండేషన్ కి మీరు కృష్ణ గారు, మీరు సుబ్బారావు గారు, మీ అందరు కూడా మరి ఆయన పేరుని మర్చిపోకుండా చేయటమే కాకుండా మీలో ఉన్నటువంటి శక్తి సమర్థతని ఈ సమాజానికి అనునిత్యం అందించేదానికి ఎప్పుడు కూడా మన ఆరని జ్వాల అనే భావంతో ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క పంచాంగ శ్రవణ సందర్భంలో ఇక్కడ ఇంతమందికి 14 మందికి ఈ రోజు నా పురస్కారం చేస్తున్నందుకు వివిధ రంగాల్లో, ఇందాక మా సోదరుడు పాపారావు చెప్పాడు, అందరినీ గుర్తుంచుకుంటారు, మమ్మల్ని గుర్తుంచుకుంది ఈ సభ అని చెప్పి. అసలు మీరు లేకపోతే ఎవరు లేరు, ఎందుకంటే 3 పూట్ల అన్నం పెట్టి నిన్ను మర్చిపోతే, అందుకనే అంటా ఉంటారు ఏంటి వాడి, మీకు జాషువా ఒకటి చెప్తా ఉంటాడు, ఎందుకంటే వాడి శ్రమ గుర్తించింది నాకు, సస్యరమ పంట పులకింపు సంశయించింది. కనుక ఆయన ఇంకా బాగా చెప్తాడు, వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమ పంట పులకింపు సంశయించింది. అంటే ఈ రెక్కల కష్టంబు లేనాడు ఈ సమాజం లేదు అని చెప్పి ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు చెప్తారు, ఎప్పుడు చెప్తారు. ఈ సమాజం ఉన్నంత వరకు నువ్వు ఉంటావు. సంతోషం.